తండ్రి, జీవాధిపతి, మీకు స్తోత్రము నాయన. నీ వాక్యముతో మీరు మాకు పోషిస్తానని, ఈ చివరి దినాల్లో నీవు ఎన్నుకోబడిన నీ బిడ్డలకి నీ వాక్యం అనే సూచన ఇచ్చి నడిపిస్తానని నువ్వు వాగ్దానం ఇచ్చావు. దాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు. మాకు ఏ ఆధారం లేదు ప్రభువా, నువ్వు వాక్యమే ఆధారమై ఉన్నది, నీ వాక్యమే సత్యమై ఉన్నది. ఆ వాక్యము చూపించిన మార్గములో మేము నడవటానికి కృపను దయచేయాలి అయ్యా. నీ మాటలు ఎంతో సత్యమైనవి, నిత్యమైనవి. ఓ ప్రభా, దానికి జీవం ఉన్నదని మేము ఎరిగి ఉన్నాము. ఆ జీవం పట్టుకొని నడవడానికి మాకు కృప చూపించండి. ఈ కాల ఘడియ వర్తమానంతో మాకు జీవింపజేయండి. ఈ ప్రేమ చేత మాకు మీరు నడిపించండి. ఈ వాక్యము ద్వారా మాకు మీరు బలపరచండి. ఈ వాక్యము చెప్పిన ఉద్దేశాన్ని పట్టుకొని మేము నడవటానికి కృప చూపించమని, మహిమ మీరే పొందమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము. ఆమేన్. నిలబడుచుండగానే మన బైబిల్ తెరిచి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1-2 వచనాలు మనము చదువుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1-2 వచనాలు, 1వ వచనము 2వ వచనము మనము కలిసి చదువుకుందాం. ఓకే. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచు ఉన్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. మీరు అన్ని విషయములలో నన్ను జ్ఞాపకము చేసుకొనుచు నేను మీకు అప్పగించిన కట్టడలను గైకొనుచున్నారని మిమ్మును మెచ్చుకొనుచు ఉన్నాను. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ కలిగిన తండ్రి, ఈ చదవబడిన వాక్యం ద్వారా అందరితో మీరు మాట్లాడి నడిపించి సహాయము చేయమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనిచున్నాము. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. సైలెన్స్. తిన్నగా కూర్చోవాలి. ఓకే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ బైబిల్ మనము నమ్ముతున్నామా? ఈ బైబిల్ చెప్పినట్టుగా దేవుడు బైబిల్ ద్వారా వచ్చిన ఈ కాల ఘడియ వర్తమానాన్ని మనం నమ్ముతున్నామా? ఓకే, గాడ్ బ్లెస్ యూ. కొంతమందికి నేనేం చెప్పాను నాకు అర్థం కాలే. వాళ్ళు ఏదో ధ్యాసలో ఉన్నారు. వాళ్ళ మైండ్లు, వాళ్ళ ఆత్మ వాక్యానికి కేంద్రీకృతమైనంత వరకు ఇందులో ఏం తెలియదు. చిన్నపిల్లలు బైబిల్ పట్టుకొని ముందు కూర్చున్నారు. గాడ్ బ్లెస్ యూ. ఇంకా ఏ పిల్లలకైనా బైబిల్ లేకపోతే అడగండి, మేము బైబిల్ ఇస్తాం. పిల్లల చేతుల్లో బైబిల్ పట్టుకోవడం, రావటం, బైబిల్ చూడమని చెప్పటం అనేది నేర్పించటం తల్లిదండ్రుల బాధ్యత. ఎవరి బైబిల్ వాళ్ళకే పేరు రాసి, ఇది నీ బైబిల్, నువ్వు జాగ్రత్త ఉంచుకోవాలి, ఇందులో దేవుని మాటలు ఉన్నాయి అని చెప్పాలి తల్లిదండ్రులు. ఏంటి, అందుకే పిల్లలకు అనేసి ఫ్రీగా వదిలేయకూడదు, వాళ్ళ మీద దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఆ పిల్లలకి దేవుడు ఇచ్చాడు కాబట్టి దేవుడి నీడలో పెంచాలి. లేకపోతే తల్లిదండ్రులకి లెక్క అడుగుతాడని మనకి వర్తమానం చెప్పింది. తల్లిదండ్రులకి దేవుడు లెక్క అడుగుతాడు. నీకు పిల్లలు ఇచ్చాను, మీరు తలంతు గురించి యేసయ్య ఉపమానం చెప్పినప్పుడు మీకు ఏం అర్థమైందో నాకు తెలియదు, కానీ ఈ తలంత్ అనేది అనేక రకాలు. నీకు డబ్బే కాదు, నీకు వరాలే కాదు, నీకు ఇచ్చిన పిల్లలు కూడా నీకు ఇచ్చిన బహుమతి తలంతులై ఉన్నాయి. దాని విషయంలో లెక్క చెప్పాలి. నువ్వు పుట్టిన పిల్లల కోసం దేవుడికి లెక్క అడుగుతాడు. నువ్వు సరిగ్గా పెంచకపోయినా దేవుడికి అడుగుతాడు. నీకు వదిలిపెట్టడం ఏమనుకుంటారేటో, నీ పిల్లలకి కరెక్ట్ అయిన త్రోవలో నువ్వు తీవ్రత కలిగి నడిపించకపోతే, తీవ్రత కలిగి అంటే మీకు నేను ఎలా చెప్పాలంటే, మా పిల్లలు ఎలాగోలాగా రక్షించబడాలి, నేను పొందిన దేవుని యొక్క ఆనందం వారు పొందాలి. ముందు నువ్వు పొంది ఉండాలి. అది తల్లిదండ్రులు ముందు పొందితే దాని రుచి తెలుస్తుంది. ఇప్పుడు దాని టేస్ట్ నువ్వు పొందిన, అందుకే బైబిల్లో
ఒక ప్రణాళిక ప్రకారం, సూత్ర ప్రకారంగా రాయబడింది. ఏంటంటే నువ్వు ప్రభువుని నమ్మినట్లయితే నీ కుటుంబీకులు రక్షించబడతారు. నియమం అది. అంటే దాని అర్థం ఏంటంటే ముందు నువ్వు టేస్ట్ చూస్తే నువ్వు ఖచ్చితంగా నీ పిల్లలకి ఆ టేస్ట్లో నడిపించాలని కోరుకుంటావు. ఇప్పుడు నువ్వు బాగుపడ్డావు, నీకు బాగు చేసింది, మరి నీ పిల్లలు కూడా బాగుపడతారని నీకు ఆశ వస్తుంది. ఇప్పుడు నువ్వు రక్షించబడకపోతే, నువ్వు సరైన రీతిగా ఆ టేస్ట్ చూడకపోతే, ఏదో మీద మీద భక్తి బ్రతుకుతుంటే నీ పిల్లలకి నువ్వు చెప్పలేవు. నీ పిల్లలకి చెప్పాలంటే నువ్వు ముందు దాని టేస్ట్ చూసి, దాని మేలు నువ్వు అనుభవించి, నువ్వు రక్షించబడిపోవాలి. నువ్వు రక్షించబడిపోయావనే విషయం నీకు తెలియాలి. ఫస్ట్ నువ్వు రక్షించబడిపోయావని నీకు తెలిసినప్పుడు అప్పుడు నీ పిల్లలకు కూడా ఆ విధంగా ఉండాలని, అటువంటి ప్రశాంతతలో జీవించాలని, అటువంటి విశ్రాంతిలో బ్రతకాలని కోరుకుంటుంది. నీకే రక్షణ లేదు, ఆ రుచి నీకు తెలియదు, నీ పిల్లలకు నువ్వు ఎలా నడిపిస్తున్నావు? అందుకే ముందు నువ్వు విశ్వసించినట్లయితే, నువ్వు ప్రభువైన యేసుక్రీస్తు యందు నువ్వు విశ్వసించినట్లయితే నీ కుటుంబీకులు కూడా రక్షించబడతారు అని జైలు దగ్గర ఉత్తినే అనలేదు. నీవు నీ కుటుంబం అని వర్తమానం ప్రవక్త గారు బోధించారు. అందుకే యోబులో ఒక నిరీక్షణ ఉండేది. యోబుకి ఏ నిరీక్షణ అంటే, పిల్లలు చనిపోయారు, 7 పిల్లలు కూడా చనిపోయారు. అలాంటిది 7 పిల్లలు చనిపోయారు, పశువులు చనిపోయారు, అన్నీ పోయాయి. అసలు ఆయన కదిలించబడట్లే. కారణం ఏంటంటే ఆయన పూర్తిగా క్రీస్తులో లంగర వేయబడిపోయి టేస్ట్ చూసేస్తున్నాడు. ఆయనకేం బాధ అనిపించట్లే. మిగతా వాళ్ళందరూ చూసిన వాళ్ళందరూ బాధపడిపోతున్నారు, ఈయనకేం బాధలేదు. కారణం ఏంటంటే ఆయన రుచి చూస్తాడు, ఆయనకేమి కదిలించలేకపోతున్నాడు. అందుకే ఆయన ధైర్యము, ఆయన విశ్వాసాన్ని బట్టి ఆయన మరలా పొందుకున్నాడు. అది ఓకేనా? అందుకే నేను చెప్తున్నా, మీ పిల్లలకి ఇళ్ళ దగ్గర నేర్పించండి. చిన్నప్పటి నుండే ప్రార్థన నేర్పించండి. చిన్నప్పటి నుండే నువ్వు బాగుపడాలన్నా, దయ్యం నీకు పట్టుకోకుండా ఉండాలంటే నువ్వు మోకరించి ప్రార్థించాలి. ముందుగా నువ్వు ప్రార్థన చేయాలి. నువ్వు మోకరించి ప్రార్థన చేయడం, వాక్యం ధ్యానించడం వాళ్ళు చూస్తారు, వాళ్ళు చేస్తారు. అర్థమైంది మీ అందరికీ? అందుకే పిల్లల చేత బైబిల్ ఇవ్వటం మంచిది. నేను వచ్చే వారం నుండి మేము సండే స్కూల్స్ పెడుతున్నాం. సండే స్కూల్ వచ్చే మీ పిల్లలకి పంపించగలిగితే, బాధ్యత కలిగి, భారం కలిగి మీ పిల్లలకి దిగబెట్టాలంటే మీరు దిగబెట్టచ్చు. ఓకే, అర్థమైందా? దిగబెట్టాలంటే దిగబెట్టచ్చు. శనివారం నాడు మేము ఉదయం పెడుతున్నాం. ఆదివారం కుదరదు నాకు, ఎందుకంటే సండే స్కూల్ టీచర్ నాకు ఇంకెవరు కనబడలేదు. అంటే వాక్యపు జ్ఞానంలో ఉన్నోళ్ళు, వాక్యం యొక్క మలుపులో బోధించిన వాళ్ళు, స్త్రీ సిస్టర్స్ కానీ అండ్ బ్రదర్స్ కానీ నాకు ఎవరు కనబడలేదు. కనబడకుండా నేనే ఆ బాధ్యత తీసుకుంటాను. కాబట్టి కొద్ది రోజులు దేవుడు చూపించినంత వరకు ఎవరైనా సండే స్కూల్కి జ్ఞానం ఉంది, వాక్యం యొక్క జ్ఞానం ఉంది, వర్తమానం యొక్క మలుపులు ఈయనకి తెలుసు, వర్తమానం యొక్క ప్రణాళికలు ఈయన పట్టుకున్నాడా అని ఎవరికైనా చూసినా, సిస్టర్కి కానీ బ్రదర్కి కానీ, వాళ్ళకి సండే స్కూల్ పిల్లలకి అప్పచెప్తాను. అర్థమైందా మీ అందరికీ? వాళ్ళు చెప్తారు. అలాగ చెప్పినందుకు నెలకి 2000 నేను చెల్లిస్తాను, నేను ఇస్తాను. అది కూడా చెప్పేస్తున్నాను. నేను అంటే టైం కేటాయించి వస్తాడు కాబట్టి, ఆ టైం పిల్లలకి చేస్తారు కాబట్టి, వాళ్ళకి ఏదో వాళ్ళు జీవనోపాధి కోసం వాళ్ళకు ఉండాలి కాబట్టి నెలకి 2000 రూపాయలు నేను కష్టపడి ఏదో ఒక బాధపడి నేను ఇస్తాను. వాళ్ళకి నేను హెల్ప్ చేస్తాను. అది నా హెల్ప్ మాత్రమే, జీతం కాదు. అంటే హెల్ప్, వాళ్ళు బ్రతుకు వెళ్ళకూడదు అంటే వాళ్ళకి కష్టపడి బయటికి వెళ్ళలేరు కాబట్టి, ధ్యానిస్తారు కాబట్టి వారికి అది నా చిన్న సహాయం. ఆ ప్రేమను బట్టి అది కొద్దిగా వాళ్ళకి 2000 రూపీస్ ఇస్తాను. ఆ స్థితి రావాలని నేను చూడాలా. ఎవరు పడితే వారికి నేను ఇవ్వను, అలా ఇవ్వను. నేను గమనిస్తాను. వర్తమాన మలుపులు ఎప్పుడైతే పట్టుకోగలిగారో వాళ్ళకి పరిశుద్ధాత్మ నడిపిస్తుందని అర్థం. గుర్తెట్టుకోండి, వర్తమానము మలుపును పట్టుకోవాలి. వర్తమానం ఏ ఉద్దేశంతో మాట్లాడుతుందనేది మలుపును పట్టుకోవాలి. ఆ మలుపు ఎప్పటికైతే పట్టేసుకున్నారో నిజంగా పరిశుద్ధాత్మ వాళ్ళకి నడిపిస్తుంది. నిజమేనా? ఇప్పుడు ఒక మలుపును మీకు చూపిస్తాను.
ఇప్పుడు మనం చదివిన వాక్యంలో నుండి ఒక మలుపు మీకు చూపిస్తాను. ఆ మలుపు యొక్క భావం ఏంటో మీకు తెలియజేస్తాను, మీకు అర్థమవుతాను. ఓకేనా? దయచేసి మీరు అందరూ దానికోసం ప్రార్థన చేయండి. ఈ శనివారం నాడే స్టార్ట్ చేస్తున్నాను. మరి మీ పిల్లలకు పంపిస్తారో, ఇడ్లీ తినిపించి ఇంట్లో కూర్చోబెడతారో అది మీ ఇష్టం. తర్వాత నేను చెప్పలేదని ఒక కాపరిగా దేవుడు నాకు లెక్క అడిగినప్పుడు నేను మాత్రం సమాధానం నేను చెప్తాను. ఎందుకంటే నేను ముందే ప్రకటన చేస్తున్నాను. తర్వాత మీ పిల్లలకి క్షేమం మీరు ఆలోచించకపోతే అది మీ కర్మ. ఓకేనా? బాధ్యత కలిగి ఖచ్చితంగా మీరు 9 గంటలకల్లా మీ పిల్లలకి అక్కడ దించేయాలి. 9కి ఎగ్జాక్ట్ 9కి మేము 9:10 నిమిషాలకి వాళ్ళకి పాటలు పాడుతూ 2 పాటలు నేర్పిస్తూ ముందుకు తీసుకెళ్తాం. ఓకేనా? మీకు తెలుగు అర్థం అవ్వకపోతే మీ భాషలో ఎవరికైనా వచ్చో వాళ్ళకి అడగండి. ఏటన్నారో ఏట్లేదు అని మీ భాషలో అడగండి. ఓకేనే? ఏ వయసు నుండి? చిన్నప్పటి నుంచి 15 సంవత్సరాల వయసు వరకు ఛాన్స్. శనివారమా ఈ స్కూల్? ఆహా, అదొకటి ఉందా? స్కూల్ ఉందండి. శనివారం సెలవు ఉంటుందా? సరే, మధ్యాహ్నం సెలవు ఉంటుందా? సెలవు ఉంటుందా? మధ్యాహ్నం కూడా సెలవు ఉంటుందా? 4:30. అయితే నేను శనివారం సాయంత్రం పెట్టేద్దాం. ఓకే ఓకే, ఎందుకంటే మీకు వీలు బట్టి, లేకపోతే ఇది ఒక నమ్మకం అయిపోద్ది. స్కూల్ ఉంది బెదరు, అందుకు తేలదాం. మీ ఇష్టం బట్టే నేను పెడుతున్నా. అర్థంగా? స్కూల్ వదిలేసిన తర్వాత ఫటాఫట్ స్నానం చేయించి బయలుదేరి తీసుకుని వచ్చేయాలి. ఓకే? అప్పుడు 5 గంటల నుండి నేను చెప్తాను, 1 గంట పిల్లలకి రోజుకు 1 గంట చాలన్న. గంట చాలు, గంట చాలు అనమాట. ఈ గంటలో ఎంతో నేర్చుకుంటారు. ఓకేనా? అలాగే గాడ్ బ్లెస్ యూ. దేవుడి వాక్యము మనందరికీ నడిపించును గాక. ఇప్పుడు జాగ్రత్తగా మీరు దేవుని యొక్క వాక్యం యొక్క మాటల యొక్క భావాన్ని పట్టుకోవాలని నేను కోరుతున్నాను. మన పౌలు గారు మొదటి సంఘకాలపు దూత ఏమంటున్నాడంటే, 1వ వచనం మనం చదివితే, జాగ్రత్త చదివితే, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచు ఉన్న ప్రకారము, నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకొనండి. ఓకే? ఈ మాటకి క్లియర్గా మనం అర్థం చేసుకోవాలి. ఈ మాట యొక్క భావము ఏమై ఉన్నది. ఇప్పుడు ఉదాహరణకి ఆ టైంలో జనాలు ఉన్నారనుకో, ఇప్పుడు ఉన్న మనం ఎవరైతే మన బెనంగ్ గారికి మేము వెంబడిస్తున్నామని, ప్రవక్త వర్తమానం వెంబడించిన మనకి వీళ్ళు ఒక మనిషికి వెంబడిస్తున్నారు అనుకొని చెప్తున్నారు కదా. ఇదే మనుషులు ఆ రోజు పౌలు గారు ఈ మాట అన్నప్పుడు, ఇదే మనుషులు పౌలు గారు ఆ మాట అన్నప్పుడు వీళ్ళు ఉండుంటే ఏమనేవారు? ఏ మనిషికి వెంబడించమంటాడు ఈయన, తప్పుడు మనిషి అంటారా లేదా? అంటారా లేదా? పక్కా అంటారా? ఇప్పుడు బెనంకర్ ఏం చెప్పారంటే, ఆత్మలు మారవు. ఈ రోజు ఉన్న ఆత్మే ఆ రోజు కూడా ఉంటుంది. ఆత్మలు జావు. ఎందుకంటే ఈ రోజు ఆ స్పిరిటే ఆ రోజు ఉంటుంది, ఏం మారవు. ఇప్పుడు ఈయన అన్న మాట ఏంటి? నేను క్రీస్తుని పోలి నడిచిన ప్రకారం మీరును నన్ను పోలి నడవండి. ఇంక కిందకి ఇంకొక మాట చెప్పాడు ఆయన, ఇంకా బలమైంది చెప్పాడు. ఇంకా చూడండి, మీరు అన్ని విషయములలోనూ, అన్ని విషయాలు, ఒకటి విషయం కాదు వచ్చిన బాధ, అన్ని విషయాలలోనూ నన్ను జ్ఞాపకము చేసుకొనుచు. దేవుడు కాదట. ఇప్పుడు దేవుడు కాదు, ఈయనకి జ్ఞాపకం చేసుకొని వాళ్ళు అన్ని కార్యాలు చేస్తున్నారు. ఇది చాలా 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 ఆత్మీయమైన మలుపుతో కూడిన మాట. ఇది చాలా జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు మీరు నన్ను జ్ఞాపకం చేసుకొనుచు, అన్ని విషయంలోనూ, అన్ని విషయాలలో నన్ను జ్ఞాపకం చేసుకొనుచు, నన్ను జ్ఞాపకం చేసుకోవచ్చు. నేను మీకు అప్పగించిన కట్టడలను, నేను మీకు అప్పగించిన కట్టడలను గైకొనుచు ఉన్నారని మిమ్మల్ని మెచ్చుకొనుచున్నాను. అచ్చా, అంటే ఈయన చెప్పిన దానికి ఈయన జ్ఞాపకం చేసుకొని వాళ్ళందరూ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి మెచ్చుకుంటున్నాడు. మరి ఈ కాలంలో ఉన్న ఆత్మ కలిగిన వాళ్ళు అక్కడ ఉండుంటే ఏమనేవారు?
ఇందాక మా ఎలిఫాన్తో ఇంట్లో మాట్లాడాను. ఏమని ఆ వర్తమానం చెప్పాలని ఉంది, ఒరిస్సాకి వెళ్ళట్లేదు, నాకు గొప్ప బాధగా ఉందంటే అని చెప్తే ఇది మీది వేరు అంటారట. ఒకటే దెబ్బతో తెంపేస్తాడట. మీది వేరు అంటున్నారట. ఈ వేరు అనే వాళ్ళందరూ ఆ రోజులు ఉంటే సేమ్ అంట. కానీ అవన్నీ చెరలోను ఉన్న ఆత్మలు అన్నాడు ప్రవక్త. ఆల్రెడీ అవి మారు మనసు పొందకపోయినా ఆత్మలు బంధించబడిపోయాయి. వాళ్ళు వినకపోయినా చెప్పడం మన బాధ్యత. చెప్పాలా? వాళ్ళు వినట్లేదు కాబట్టి మనం ఆపేయకూడదు. ఈ చెరలో ఉన్న ఆత్మలకి చెప్పాలా? ఎవడైతే రక్షించబడతాడో అతనికి కూడా చెప్పాలి. ఈ రెండింటికి చెప్పే బాధ్యత ఎవరిదంటే వధువుదే. ఆ రోజు క్రీస్తు అలాగే చేశాడు. ఇప్పుడు తన పని ఇప్పుడు వధువు చేయాలి. ఇప్పుడు మారినా మారకపోయినా వాళ్ళకి చెప్పాల్సిన బాధ్యత మనం ఉంది. వాళ్ళు మారట్లేదు అని అంత చెప్పినా అని వదిలేకూడదు. చెప్పాలి. వాడు వెళ్ళిపోతాడు. ఆడి కర్మ ఒకరోజు తీర్పులోకి నిలబడతాడు. జడ్జిమెంట్ జరగబోతుంది. అప్పుడు నా ముందుకు వచ్చింది కానీ నువ్వు వెళ్ళలేదనుకుని ఆ స్వరం వస్తుంది అనమాట. మళ్ళీ అప్పుడు దేవుడి మీద నేరారోపణ చేయడానికి కానీ ఇసుకుపోవడానికి కానీ ఉండదు. కనుక చెప్పడం మన ధర్మం. మారితే గాడ్ బ్లెస్ యూ, మారకపోయినా గాడ్ బ్లెస్ యూ. అంటే ఆయన డ్యూటీ ఆయన నెరవేర్చడానికి ఆయన ఉన్నాడు. మన డ్యూటీ మనం నెరవేర్చడం మనం ఉన్నాం. ఎవరికి ఏ స్థానంలో ఉంచాడో దేవుడు ఆ స్థానంలో ఉంచాడు. ఓకేనా? చంద్రుడి స్థానం సూర్యుడు తీసుకోలేడు, సూర్యుడి స్థానం చంద్రుడు తీసుకోలేడు. ఎవరు తగ్గితే అదే. అందుకే దేవుడు వాళ్ళు నాశనానికి పోవుటకు వారికి ఎన్ని చేశాడు? నాశనం పోవడానికి, నాశనం చేయడానికి, అవటానికి, జీవానికి పోవడానికి జీవమని కూడా ఉంచాడు. వాడు కేవలము ఈ సత్యం వెళ్ళడమే లెక్క తేలపడానికి. సో ఈరోజు కొద్దిగా దీని గురించి కొద్దిగా మాట్లాడదాం. ప్రవక్త ఏమన్నాడో ఇప్పుడు మీకు కొద్దిగా చూపిస్తాను వర్తమానంలో. ఈ మాటలు బట్టి మనము ఏమని అర్థం చేసుకోవాలో ప్రవక్త ఏం చెప్పాడో మీకు నేను చూపిస్తాను. దయచేసి మీరు అందరూ చూడాలని నేను కోరుతున్నా. ఓకేనా? ఓకే. 23వ వచనం, 23వ పేర ప్రభావం అనే మెసేజ్లో 23వ పేర మనం చదివితే ఇక్కడ ప్రవక్త ఎలా మాట్లాడుతున్నాడో చూడండి. ఈ వర్తమానం యొక్క జాగ్రత్త సిద్ధపాటు అనేది ఈ వర్తమానం వచ్చిందండి. అయ్యేలా ఇదైనా సమయం అని కాదా? పెట్టాను కదా ఇప్పుడు తీసుకో. మరియు నేను అనుకొనుచున్నది ఏమనగా, మన సంఘముతో ఉన్న సమస్య ఏదనగా, మన సంఘముతో ఉన్న సమస్య ఏంటంటే ప్రవక్త అంటున్నాడు, ఇతరుల వలె ఉండుటకు మనం ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటాము. కేవలం ఇతరుల వలె ఉండటానికి మనం ఎక్కువగా ప్రయత్నం చేస్తుంటాము. చూసారా? మనము ఎవరో ఒక వ్యక్తిలా నటించవలననే ప్రయత్నిస్తాము. నటించాలనే ప్రయత్నం చేస్తాం. మీరు చూసారా? మరియు మనము వారి యొక్క అలవాట్లు తీసుకొని అనుసరించడానికి ప్రయత్నిస్తూ ఉంటాము. అంటే దీన్ని బట్టి చూస్తే ఎవరికి మనము అనుసరించిన అవసరం లేదు, ఎవరిలాగా అవ్వటానికి వీల్లేదు, ఎవరిలాగా ఉండడానికి వీల్లేదు. నిజమేనా? చెప్పండి అరా. ఎవరిలాగా ఉండడానికి లేదు, ఎవరిలాగా చేయడానికి లేదు, ఎవరిలాగా జీవించడానికి లేదు, ఎవరిలాగా ప్రవర్తించడానికి కూడా లేదు. కానీ ఇక్కడ పౌలు గారు ఏం చెప్తున్నారు? నన్ను పోలి నడవంటారు. ప్రవక్త గారు ఏమంటారు? బ్రదర్, ఇలాంటి జంక్షన్లు వచ్చినప్పుడే చాలా మంది సంఘం తప్పు చేస్తారు అన్నాడు. ప్రవక్త అలాగన్నాడు, బైబిల్ ఇలాగన్నది అనుకుంటారు. కానీ బైబిల్ చెప్పిన ఉద్దేశం ఏదైతే ఉందో ప్రవక్త అదే చెప్పారు. కానీ మనకి గ్రహింపు మనస్తత్వము తక్కువ. మన గ్రహింపు లేకే ఇవన్నీ మనము తప్పిపోతుంటాం. ఇంకా ఏమన్నాడో చూద్దాం, చూపిస్తాను మీకు, అన్ని చూపిస్తాను.
మీరు తెలుసుకోవలసిన మొట్టమొదటి విషయం ఏదనగా, మొట్టమొదటి విషయం ఏమిటంటే, ఇది ఒకప్పుడు ఆ నాకు అది సరిగ్గా గుర్తులేదు, అవునండి, కానీ ఆ పెంతెకోస్తు ప్రజలు వారి యొక్క ప్రారంభంలో ఆ వారు సరిగ్గానే ఉన్నారు. అవునండి, ఈ యొక్క చివరి ఉజ్జీవంలో ఆ వారు చాలా సంవత్సరాల క్రితం అవునండి, అజూసా వీధి నుండి ప్రారంభమయ్యారు. అవునండి. అయితే వాళ్ళు ఏం చేశారంటే అనుకరణ చేయడం ప్రారంభించారు. వాళ్ళు ఒకరిలాగా ఉండడం ప్రారంభించారు. కానీ ఎవరిలాగా ఉండాలి అంటే, ఇప్పుడు అదే బాధ. ఎవరిలాగా ఉండకూడదని చెప్పిన ప్రవక్తే ఎవరిలాగా ఉండమని కోరుతున్నాడు తెలుసా? నేను మరి ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, మనం ఎవరు పడితే వారిలాగా అనుకరణ చేయడానికి వీల్లేదు, ఎవరు పడితే వారి మీద ఆడుకోవడానికి వీల్లేదు, ఎవరు పడితే వాళ్ళలాగా మనం అనుకరణ చేయటానికి అసలు వీల్లేదు. కానీ ఎవరిలాగా ఉండాలి? ఇది ఒక పాయింట్, ఇది ఒక ప్రశ్న. అయితే ఎవరిలాగా ఉంటే దేవుడు అంగీకరిస్తాడు? దయచేసి వినండి. ఎవరిలాగా ఉంటే దేవుడు అంగీకరిస్తాడో బైబిల్ చెప్తుంది. ఏ మనిషి అయితే మాట్లాడడానికి కూడా భయపడతాడు. ఒకసారి నేను మాట్లాడుతున్నాను. ఏ మనిషి అయితే ఏ మాట్లాడేసినా దేవుడికి వ్యతిరేకం అయిపోతున్నాడు. ఎవరికి మనం వెంబడించాలి? ఏ మాట ఆడిసినా తొందరపడి నేను ఏ మాట ఆడిసినా నేను దేవుడికి వ్యతిరేకం అయిపోతున్నాడో అనే భయం ఉంటా చూడు. అలాంటి మనిషికి దేవుడు భయము ఉంది. ఏ మాట అన్నా నేను ప్రాబ్లం అయిపోతానేమని భయపడుతుంటాడు. అలాంటి మనిషి ప్రతి క్షణము తన జాగ్రత్తలో తను నడిచి క్రీస్తుని పోలి నడవడానికి ఇష్టపడుతుంటాడు. ఆయన అంటే ఎవరంటే భయం? ఆయన కంటే క్రీస్తు అంటే భయం, దేవుడు అంటే భయం. అలాంటి వ్యక్తికి మనము వెంబడించడానికి మనం సిద్ధపడాలి. అలాంటి వ్యక్తే పౌలు గారు. నేను ఏది మాట్లాడతా అర్థం చేసుకోండి. పౌలు గారు అలాంటి వాళ్ళు అంటే ఏది పడితే అది మాట్లాడే గుణం లేదా ఆయనకి, ఏదంటే అది చెప్పే గుణం లేదా ఆయనకి. దేవుడు యెహోవా ఇలాగ సెలవిచ్చాడు అని చెప్తేనే అది చెప్తాడు ఆయన. దేవుడు ఇలాగ చెప్పాడు అని చెప్తేనే ఆయన చెప్తాడు. ఇప్పుడు ఈయన ఎవరికి వెంబడిస్తున్నాడు? ఈయన ఆయనకి. ఇప్పుడు సమస్య ఇక్కడ లేదు. ఇప్పుడు ఈయన వెంబడించింది ఆయనకి కాబట్టి, ఇప్పుడు ఈయనకి నడిపించింది ఆయన కాబట్టి, ఇప్పుడు ఈయనకి మనం ఫాలో అయినా పర్వాలేదు. అంతేగాని ఎవరికి నువ్వు నడవద్దు అని ఉద్దేశం కాదు ఇక్కడ చెప్పేది. ఏదో నేను మాట్లాడుతున్నా, అర్థం చేసుకోండి. ఇలాంటి జంక్షన్లు వచ్చినప్పుడు ఒక విశ్వాసి చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇలాంటి జంక్షన్లు వెళ్ళేటప్పుడు నేను క్రీస్తుని పోలి నడుస్తున్నాను అంటున్నాడు ఆయన. అంటే ఈయనకి వెంబడించవచ్చు. కానీ ప్రవక్త గారు చెప్తున్నారు, ఎవరికి నువ్వు అనుకరణ చేయకు, ఎవరికి నువ్వు వెంబడించిన అవసరం లేదు. ఇతరుల వల్లే నువ్వు ఉండడానికి ప్రయత్నం చేయకు, ఎవరిలాగా ఉండడానికి నువ్వు ప్రయత్నం చేయకు. మరి ఎవరిలాగా ఉండాలైతే? ఇప్పుడు ఎవరిలాగా ఉండాలని ఎవరినో ఒకరిని ప్రకటన పలకగా ఉంచుతాడు ఆయన. ఇప్పుడు ఆయన్ని మనం పసిగట్టాలా లేదా? దయచేసి వినండి. అలాంటి సేవకుడే పౌలు గారు. అలాంటి సేవకుడికే ఈ కాలంలో మన గురించి పంపించాడు ఆయన. మా ప్రవక్త కూడా ఎలాంటోడు అంటే, మా విలియం మేరీ బ్రనహం గారు కూడా ఎలాంటోడు అంటే ఏది పడితే అది తొందరపడి మాట్లాడు. తన సంఘానికి కూడా ఏం నేర్పించాడు తెలుసా? దేని పడితే అది ఆమెను చెప్పిందండి. మీరు ఆమెను చెప్పింది ప్రపంచం మొత్తం వింటది. రికార్డింగ్లోకి వెళ్తాయి. రికార్డింగ్కి వెళ్తే ఆ ప్రజలకు తెలియాలి, సత్యము తప్ప ఈ సంఘం ఇంకొక దానికి ఆమెను చెప్పదు అనే నమ్మకం అవతల కలగాలంటే ఆమెను చెప్పేటప్పుడు వాక్యముకి మాత్రమే ఆమెను చెప్పండి అన్నాడు. ఈయనకి ఎంత భయం ఉందో చూడండి ఒకసారి. ఈ ప్రజల పట్ల తప్పుడు త్రోవలో నడిపించకూడదని, తప్పు ఉద్దేశంలోకి వెళ్ళిపోనివ్వకూడదని ఒక భయం ఉందో చూసారా? ఇది నిజమైన సేవకుడి యొక్క లక్షణం. నేను ఏది మాట్లాడినా తప్పు జరగకూడదు, తొందరపడి ఆయన మాటలు మీరు చూపిస్తాను. ఇప్పుడు ఈ ప్రవక్త గారు ఎవరికి మీరు వెంబడించుకోండి, ఎవరికి ఉద్దేశించుకోండి అని నేను చెప్పేది ఎవరికంటే, ఈ భయము లేనోళ్ళకి,
ఏంటడా రాత్రి అంతా ఫుల్ తినేసి పడుకొని వదిలేసి దేవుడు నీ కోసం చూపించాడు తెలుసు నాకు అండం. ఇది డేంజర్ ఆత్మ, ఇది డేంజర్ ఆత్మ, అది భయం లేకుండా ఆత్మ. అదే దేవజనుడు ఏమంటాడు తెలుసా, ఆయనకి దర్శనం వచ్చిన, ఆయనకి కళ వచ్చిన, అది చెప్పడానికి 100,000 సార్లు ఆలోచిస్తాను. మీకు తెలుసా, చిన్నప్పటి నుంచి మరణం గారికి చిన్నప్పటి నుంచి ఆయనకి దర్శనాలు వస్తుండేవి, కళలు వస్తుండేవి. అది చెప్తే వాళ్ళ అమ్మ నాన్నలు పిచ్చోలేగా అనుకునేవాళ్ళు. ఏది చెప్పడానికి భయపడిపోయేవాడు. రాను 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 ఆయన ఎలా తయారయ్యాడంటే లాస్ట్కి పడమర అంటే ఆయనకు గొప్ప ఇష్టం. ఎందుకు ఇష్టమో తెలియదు, దేనికి ఇష్టమో తెలియదు. అలా చెప్తే ఏమనుకుంటారు అని మనసులోనే దాచుకునేవాడు. కానీ దేవుడే దిగి వచ్చి ఒకరోజు నువ్వు పడమర వైపు పద అన్నాడు. ఇన్ని సంవత్సరాల ప్రేరేపణ కల్పించినా ఆయన బయట చెప్పేవాడు కాదు. అంటే ఆయన భయం ఏంటంటే ఏమో తప్పు జరిగిపోవచ్చు, అది నిర్ధారణ అయినంత వరకు నేను యెహోవా ఎలాగ సెలవిచ్చాడని చెప్పడానికి నాకు భయం. యెహోవా ఎలాగ సెలవిచ్చాడని చెప్పటానికి ముందు నాకు ఆధారం కావాలా. ఎందుకంటే ప్రజలు నా మాట వినేటప్పుడు అవతల ఒడ్డుకి వెళ్ళేటప్పుడు నేను నరకానికి నడిపించిన వాడిని అవుతాను. ఒక భయభక్తులు కలిగిన ఒక దైవ సేవకుడు అతను. ఏది పడితే అది బోధించేవాడు కాదు ఆయన, ఏది పడితే అది మాట్లాడేవాడు కాదు, తొందరపడి మాటలు చెప్పేసిన వాడు కాదు ఆయన. అలాంటి వాళ్ళకి ఎంబడించమని బైబిల్ చెప్తుంది. ఎందుకంటే వాళ్ళు దేవుడిని చూసి నడుస్తున్నారు, మనం వారికి చూసి మనం నడుస్తున్నాం. ఏదో నేను మాట్లాడుతున్నా, అంతేగాని ఎవరికో అనుకరణ, ఎవరిని నువ్వు అనుకరణ చేయకూడదు అన్నాడు కాబట్టి మేము ఎవరికి ఫాలో అవ్వండి, మేము ఎవరికి ఫాలో బ్రదర్. మరి నీ ముందు వచ్చిన ప్రకటన పలికేది, నీ ముందు వచ్చిన ప్రకటన పలికేది, నీ ముందు వచ్చిన నిజమైన దైవజనుడు ఎవడు, నీ ముందు ఉంచిన నిజమైన సేవకుడు ఎవరు, ఆ సేవకుడు నేను గమనించాలి. అక్కడ టర్నింగ్ పాయింట్ ఉంది. అందుకే నేను ఈ విషయాలన్నీ మీకు చెప్పడానికే ఈరోజు నేను నిలబడ్డాను ఇక్కడ. దయచేసి మీరు అందరూ చూడాలని నేను కోరుతున్నా. దయచేసి మీరు అందరూ చూడండి. ఈ వర్తమానంలో ఏమంటాడో మీకు చూపిస్తాను. దయచేసి మీరు అందరూ చూడాలని కోరుతున్నా. ప్లీజ్ ఓపెన్ చేయండి. మరి 26 పేరాలో సగం నుండి చదువుతాయి. అది ఏమిటి చూసారా? అది ఇప్పుడు చాలా సర్వసాధారణమైపోయింది. నేను తెలుసుకోవలసిన మొట్టమొదటి విషయం ఏమనగా అది నిన్ను పట్టుకొనినది. ఓకే, ఇది ఒక ద్రాక్షవల్లి నీ చుట్టూ పెరిగినట్టుగా ఉన్నది. ఈ తప్పుడు విషయాలు కానీ నువ్వు వెంబడిస్తే నీ చుట్టూ ఏదో పెరిగిపోయినట్టుగా ఉంటుంది, నీకు పట్టుకుంటుంది అది. తర్వాత ఇప్పుడు ఆ ద్రాక్షవల్లిని నీ నుండి దూరంగా ఉంచినచో చూసారా? అవునండి. మరియు నీవు యేసుతో చుట్టూ చుట్టబడి ఉండు, వాక్యము చుట్టూ చుట్టబడి ఉండు. దేంతో మాట్లాడా? వాక్యముతో చుట్టబడి ఉండు. వాక్యం ఏమి సెలవిస్తుందో చూడు. ఎలాంటి వారికి అప్పడించమంటుంది, ఎలాంటి వారికి చేయమంటుంది, దానితో చుట్టుకోవాలి మనం. తర్వాత మరియు నీవు యేసుతో చుట్టబడి ఉండు, వాక్యముతోనే నిలిచి ఉండు. అవును, చూసారా? అవునండి. అప్పుడే నువ్వు తిన్నగా పెరుగుతావు. ఇప్పుడు మనుషులు గమనించవలసింది ఏంటైతే ఇతడు దేవుడు మనిషా కాదని, ఇతడు దేవుడు అంటే భయమా కాదా? అసలు దేవుడు అంటే భయముండి నడిపిస్తాడా? దేవుడు అంటే భయమని ఈయన చేస్తున్నాడా? దేవుడు అంటే అసలు నిజం భయమేనా అని గమనించాలి. అదే డినామినేషన్ వాళ్ళు ఏమంటారు తెలుసా? నేను ఎంతోమంది పాస్టర్లు చూశాను. దేవుడు నీ కోసం నాకు చూపించాడు, దేవుడు నాతో మాట్లాడాడు, నీతో మాట్లాడమని. అబ్బా అబ్బా, దేవుడు నీ దగ్గరికి వెళ్ళమని నాకు చెప్పాడు, దేవుడు నీకు ఇమ్మని నాకు చెప్పాడు. అబద్ధాలు అవన్నీ ప్రవక్త అలా తొందరపడి మాట్లాడేవాడు కాదు. నేను కావాలంటే వర్తమానం ద్వారా అయ్యలారా అంతం యొక్క సూచన ఇదేనా అని వర్తమానం అవన్నీ ప్రవక్త చెప్పాడు. అయ్యలారా అంతం యొక్క సూచన ఇదేనా అన్నాడు, కానీ ఇదే అని చెప్పలేదు. చూడండి, అప్పటికి కూడా దేవుడు క్లియర్గా చెప్పినప్పటికి కూడా ఇంకా ప్రశ్నేస్తున్నాడు, మన మీద వదిలేస్తున్నాడు దాన్ని. ఇదేనా బైబిల్ చెప్పినట్టుగా రూట్? ఇదేనా?
అని అంటున్నాడు, ప్రశ్నార్థకం వేశాడు. డైరెక్ట్ చెప్పట్లే, అంటే మన మీద ఆ యొక్క ఎంచుకునే పద్ధతిని పెట్టేశాడు. ఇందులో ఏమన్నాడో మీకు చూపిస్తాను. మన ప్రవక్త ఎప్పుడైనా ఏ దైవజనుడికి మనం వెంబడించాలో ఈ వర్తమానంలో క్లియర్గా ఉందన్నాడు. ఎవరిని మనం ఫాలో అవ్వాలో, ఎలాంటి వారికి మాటలు వినాలో, ఎలాంటి వారి మాటలు విని మనము చెయ్యాలో, ఎలాంటి వారి మాటలు విని మనం పాటించాలో ఇందులో క్లియర్గా చెప్పేశాడు. అందుకే మీకు నేను ఈ విషయాలు నేను చూపించబోతున్నాను. దయచేసి మీరు అందరూ చూడాలని నేను కోరుతున్నాను. దయచేసి 77వ పేరా నుండి మనం చదివితే, అయ్యలారా అంతము యొక్క సూచన. అయితే అన్ని అనుభూతులను తీసుకొని ప్రభు ఇలా సెలవించుతున్నాడని చెప్పకూడదు. హలో, వావ్, అన్ని అనుభూతులు తీసుకొని ప్రభు ఇలా సెలవిస్తున్నాడని చెప్పకూడదు. మనం అలా చేయకూడదు. మనం ఎట్టి పరిస్థితులు అలా చేయకూడదు. మనము ఖచ్చితంగా నేరుగా ఆయన స్వరమును వినవలసి ఉన్నాము. ఖచ్చితంగా ఆయన స్వరము వింటేనే దేవుడు నాకు చెప్పాడు, దేవుడు నాకు చూపించాడు అనా. తొందరపడి మాట్లాడకూడదు. తర్వాత ఇంకేమంటారు చూద్దాం. దేవుడి దగ్గర నుండి జవాబు వచ్చే వరకు, దేవుడి దగ్గర నుండి జవాబు వచ్చేంత వరకు అప్పుడే అది దేవుడు చెప్పినది చెప్పొచ్చు. అప్పుడు చెప్పొచ్చు, దేవుడు చెప్పినదని చెప్పొచ్చు. అవును, నీకు ఒక అనుభూతి వచ్చిందని కాదు, నీకు అనుభూతి వచ్చిందని కాదు, లేక నీకు ఒక భావన వచ్చిందని కాదు, నీకు భావన వచ్చిందని కాదు. అది ఎంతగా మనలను నమ్మించుటకు ప్రయత్నించినను, ఆ భావన అది నీకు వచ్చిన అనుభూతి బట్టి నీకు ఎంతగా ప్రేరేపణ ఇచ్చినా కానీ అది ఇలా ఉండవలసి ఉన్నదని నేను నమ్ముచున్నానని నువ్వు అనకూడదు. స్థిరంగా చెప్పవలెను కానీ అది ప్రభు యొద్ద నుండి రావలెను. అమ్మ నాయన, ఎంత భయమా మీకు? సేవకుడా, మీకు అంత భయమా? దేవుడి యొక్క ప్రణాళిక అంటే అంత భయమా? ఇలాంటి భయభక్తులు కలిగిన వారికి మనం వెంబడించవచ్చు. ఎందుకంటే వాళ్ళు సొంతది ఏమి చెప్పరు, వాళ్ళు అనుభూతులు వాళ్ళు చెప్పరు. అందరు చెప్పంటారా? వాళ్ళ ఊహలు వాళ్ళు చెప్పరు, దేవుడు చెప్తేనే చెప్తారు వీళ్ళు. అందుకే పౌలు గారు ఆయన పక్కనే ఎన్నో సంవత్సరాలు బట్టి రోగగ్రస్తులున్నా ఆయన ప్రార్థన చేసేవాడు కాదు. కారణం, దేవుడు చెప్పకపోతే నేను చేయనని. నా సేవ యొక్క ప్రస్తుత దశ ఇంటికి వెళ్ళి చదవండి, అందులో చెప్పాడు ఆ విషయం. ఆయన దేమ వదిలేసి వెళ్ళిపోయాడు. ఎందుకు వదిలేసి వెళ్ళిపోయాడు? కారణం ఏంటి తెలుసా? ఈయన నీడ తగిలితే సవాళ్ళు వేసిపోతాయి. ఈయనకి కంట్లో బాధ ఉంది, ఈయన పోగొట్టుకుంటే ఈయన పక్కన ఉన్న ఆయన స్నేహితుడు, ఎంతో ప్రేమించిన వాళ్ళు ఎవరింట్లో ఉంటాడో వాళ్ళ ఇంట్లో రోగం ఉంది, అతడికి ఎందుకు ప్రార్థన చేయట్లేదు అని మానవత్వంగా ఆలోచించి ఆయన వెళ్ళిపోయాడు. కానీ ఈయన ఎలాంటి తెలుసా? దేవుడు చెప్తే ఎల్లు ప్రార్థన చెయ్యి అని చెప్తేనే చేసేవాడు ఆయన. అంటే అందుకే ఈయన ఏమంటాడంటే, నన్ను పోలి నడవండి అంటే ఈయనకి దేవుడు భయం ఉందా లేదా? మన ప్రవక్త కూడా ఏమంటాడు చూడు, తొందరపడి ఏది చెప్పకూడదు. ప్రభువు సెలవిచ్చుచున్నాడు అనేది పరిపూర్ణమైనది. అది ఎప్పుడు తప్పిపోదు. దేవుడు చెప్పాడంటే దానికి ఎప్పుడు తప్పిపోదు. అప్పుడు ఇంకా తర్వాత అయితే మీరు ప్రభువు సెలవిచ్చుచు ఉన్నాడని మాట్లాడిన ఎడల ఆడినట్లయితే అది మీరు కాదు, వేదికపై ముందు గమనించండి. నెక్స్ట్ తర్వాత అది ఎప్పుడైనా తప్పిపోవటం చూసారా? మీరు ఎప్పుడైనా చూసారా? వేదిక మీద గమనించాలా? ఇది దేవుడు చెప్తున్నప్పుడు అది తప్పిపోకుండా ఉండాలని మీరు గమనించాలి. అది ఎప్పుడు తప్పిపోదు దేవుడి మాట అయితే, అది మీరు గమనించాలా. తర్వాత ప్రభు సెలవిచ్చుచున్నాడు అనేది పరిపూర్ణమైనది. అది తప్పిపోదు. అది ప్రభు సెలవిచ్చినదిగా ఉన్నది. అవును, అలా ఉన్నంత కాలము అది తప్పిపోవడానికి వీల్లేదు. కాబట్టి అలాంటి భయపడి వ్యక్తి చెప్పేవాడు వారికి అప్పడించవచ్చు. ఇది బైబిల్ చెప్తుంది ఉంటుంది. నెక్స్ట్ తర్వాత ఇక్కడ ఏమంటాడంటే, అయితే ఇంతవరకు ఆయనే నన్ను కాపాడుచు వచ్చెను. జాగ్రత్త వినండి, ఇంతవరకు ఆయన చెప్పిందే నేను చెప్తున్నాను, నాకు కాపాడుకుంటూ వస్తున్నాడు. ఎందుకంటే నేను ఆయన వచ్చే వరకు వేచి ఉంటిని. ఇలాంటి వ్యక్తులకి
మనం వెంబడించవచ్చు. ఆ, ఏం మాట. దయచేసి వినండి. ఇలాంటి వ్యక్తికి మనం ఫాలో అవ్వచ్చు. ఇలాంటి వ్యక్తి చెప్పిన దానికి మనం చేయొచ్చు. ఆయన చెప్పిన దాన్ని మనం ఫాలో అవ్వచ్చు. ఇంకా తర్వాత ఇక్కడ ఏమంటారు? ఏనాడు కూడా నా పలుకుబడి కొరకు నేను ప్రయత్నించలేదు. నంబర్ 1, ఇలాంటి దేవుడు భయభక్తులు కలిగిన వాడు ఆయన పలుకుబడి కోసం ఆయన చేయడు. రెండోది ఇంకోటి లేక వ్యర్థమైన మానవులు నన్ను మహిమ పరచాలని నేను మాట్లాడలేదు. అబ్బా, ఇది ఒకటి చూడాలా. ఇంకా తర్వాత మొదటిగా నేను ఎంతో వినయముగా జీవించడానికి ప్రయత్నించాను. ఈయన ఎవరు దేవుడి కోసం వినయము కలిగి బ్రతకాలని ప్రయత్నం చేశాడు. ఇలాగ బ్రతకాలనుకున్న వాడి యొక్క మాట మనం వినొచ్చానా? దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఎవరికి అనుకరణ చేయకండి అని మాట భావం ఏంటంటే ఎవరికంటే అందరికీ కాదు. ఎవరో ఉన్నారు భయభక్తులు కలిగిన వాళ్ళు, దేవుడు అంటే వినయము కలిగి జీవించిన వాళ్ళు. అందులో పౌలు ఒకడు. పౌలు లాంటిదే ఈయన బోధిస్తున్నాడు ఇప్పుడు. బ్రదర్, అందుకే ఇది చివరి కాలమేనా? అంతం యొక్క సూచన ఇదేనా? చివరిలో దేవుడు తన యొక్క ఆ మొదటి కాలం లాంటి మనిషిని పంపిస్తానని చెప్పింది అదేనా? ఇది దేవుడు నామానికి మహిమ కలుగును గాక. నెక్స్ట్ తర్వాత ఇక్కడ ఏమంటాడంటే, ఒక క్రైస్తవుడు జీవించవలసిన జీవితమునే నేను జీవించాడు. అది ఎప్పుడు నాకు నేనుగా చేయలేదండి. అయితే దేవుడే నా కొరకు ఈ దినము వరకు చేయించు ఉన్నాడు. ఇప్పుడు ఇలాంటి వ్యక్తి మనం వెంబడించొచ్చా? ఈయన చేసినంత మనం చేయొచ్చా? ఆయన చేసినట్టు మనం చేయొచ్చా? అది అనుకరణ అవ్వదు, ఫాలో అవడం అవుద్ది. బలంగా చెప్పిన ఉద్దేశము ఈ రోజు కూడా వర్తమానాల యొక్క భావం చాలా మందికి ఆ మలుపులు తెలియదు. ఎవరికి అనుకరణ చేయొద్దని అడగలరు, నేను చేయను అంటారు. కానీ ఎలాంటి తోడికి వెంబడించమన్నాడు అది వాళ్ళకే వెంబడించాలి. హల్లెలూయా. తర్వాత ఇక్కడ ఏమంటారు చూడండి, నేను బలిపీఠం మీద బోధించు ఉన్న ప్రకారమే ఆయనే నన్ను అలా నడిపించువాడై ఉన్నాడు. తర్వాత అనేక కార్యములు ఈ విధముగా చెప్పొచ్చు, నేను చెప్పొచ్చు. అయితే అందుకు ఎంతో కాలం తీసుకోను, నేను ఎంతో కాలం తీసుకోను. మీరందరూ ఈ కార్యాల గురించి జాగ్రత్తగా ఉండవలసి ఉంది. అన్ని జాగ్రత్తగా చూడవలసి ఉంది, జాగ్రత్తగా ఉండవలసి ఉన్నది. కొంత సమయమునకు ముందు మిమ్మల్ని ఆమేన్ అని చెప్పమన్నందుకు ఒకే ఒక కారణము. ఆమేన్ అని చెప్పమన్నాను చూసారా, దానికి ఒకే ఒక కారణం ఏంటంటే, ఎందుకంటే మీరు నాతో ఎన్నో కలలు చెప్పారు. సగభాగం చెప్పేసి ఆగిపోయేవాళ్ళు. ఒక సగభాగం ఇప్పుడు కళ వచ్చింది రాత్రి, సగం చెప్పేసి సగం కొన్ని మాటలు మర్చిపోతే ఆయన గుర్తు చేసుకోండి, ఆయన కళ తెలిసిపోయింది. ఇది ప్రవక్త యొక్క రూటు. నేను మర్చిపోతే ఆయన చెప్పాలా? నాతో కళ్ళలో ఆయన ఉన్నాడు ఏమంటే ఆయన కళ తెలిసిపోయింది. అది దైవ ప్రణాళిక యొక్క భాగం. నెక్స్ట్ తర్వాత ఇక్కడ ఏమంటారు చూడండి, అయితే మీరు చెప్పిన కళలలో మీరు విడిచిపెట్టిన దానిని నేను కూడా చెప్పాను. అంతే కదా, సగం వరకు చెప్పాడు ఈయన, తర్వాత మర్చిపోయినా అంటే స్టార్ట్ ఆయన చేసేవాడు. అప్పుడు వీడికి నిజమే ఎలా తెలిసిపోయింది? దేవుడు తనకి నిర్ధారించాడు. దేవుడు భయభక్తి ఉన్న దీనికి, దేవుడు అంటే భయం ఉంది దీనికి. అవునా? నెక్స్ట్ తర్వాత ఎందుకంటే ఈ వర్తమానము రికార్డింగ్ అవుతుంది. సమస్త దేశ మనుషులు దీన్ని వింటారు. మీరు ఆమెను చెప్పేదాన్ని వారు వినినప్పుడు, ఈ సేవ కింద అనేక శబ్దములు ఉన్నవని వారు గ్రహించెదరు. ఈ సేవ కింద పాలైన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారని గ్రహిస్తారు. అప్పుడు వారు వారి జీవితంలో పొరపాటు చేయక మంచి వాటినే వారు కూడా చేసెదరు. ఫాలో అయ్యే పద్ధతి చెప్తున్నాడు ఇక్కడ. ప్రతి దానికి ఏ దానికంటే ఆ దానికి మీరు ఆమె చెప్పడానికి వీలు లేదు, మీరు చెప్పకూడదు. ఎందుకంటే మన బట్టి వాళ్ళు ఫాలో అవుతారు. ఇది భయం ఉందా లేదా దీనికి? దేవుడు అంటే భయం ఉందా లేదా? తప్పిపోకూడదు, ఎవరు తప్పిపోకూడదు అనే ఒక భయం. ఇలాంటి వ్యక్తికి వెంబడించొద్దని కాదు బైబిల్ చెప్పే ఉద్దేశం. పౌలు గారు అలాంటి వ్యక్తి.
నేను ఏది మాట్లాడుతున్నాను? మనం ఈరోజు విలియం మేరీ బ్రహ్నం గారికి ఎందుకు వెంబడిస్తున్నామో తెలుసా? ఆయన దేవుడు అంటే భయం, దేవుడి ప్రజలంటే భయం, ఎక్కడ తప్పు చెప్పకూడదని ఆయన వచ్చిన దర్శనాలే కరెక్ట్గా బయటికి చెప్పకూడదు. భయం భయం, ఎక్కడ తప్పు జరగకూడదు, నా దేవునికి వెంబడించాలి నేనని, యథార్థంగా నేను జీవించాలని కోరిక. అలాంటి వ్యక్తికి మనం వెంబడించినా తప్పులేదు. కానీ జనాలు ఎవరు పడితే వాళ్ళకే వెంబడించేస్తారు. మా అయ్యగారండి నిజంగా చాలా దయ్యగుండండి, దేగండి, కానీ ఆయన చెప్పిందంతా బొండర మాటలే. నేను ఏది మాట్లాడుతున్నా అర్థమైందా? అబద్ధాలు చెప్తాడు, వాక్యం తిప్పి తిప్పి చెప్తాడు. అలాంటి వాళ్ళకి మనం వెంబడించిన అవసరమే లేదు. అదే గమనించమంటాడు. ఎవరికి నువ్వు వెంబడించాలి, ఎలాంటి వారికి నువ్వు వెంబడించాలి. దర్శనం రాకపోయినా దర్శనం వచ్చిందని చెప్పడం. రాత్ర సుజాత సిస్టర్ నీ గురించి దేవుడు నాకు చూపించాడు తెలుసా అని అబద్ధాలు ఆడటం. మా ప్రవక్తకి కొన్ని కోట్లు వచ్చాయి దర్శనాలు, కానీ ఒక్కడి కూడా చెప్పలేదు. భయం, ప్రజలకు తప్పుతో నడిపిస్తాను. ఈయనకి వచ్చింది మనుషుల యొక్క మహిమ పొందాలని కాదు, దేవుడి మహిమ పొందాలని, దేవుడికి ఘనపరచాలని, దేవుడి దృష్టిలో యథార్థంగా నడవాలి. ఇలాంటి వ్యక్తికి మనం ఫాలో అయినా తప్పు త్రోవలకు నడిపించడం. తప్పు త్రోవకి మనకి నడిపించడం. అందుకే పౌలు గారు ఏమంటారంటే, నేను క్రీస్తుని పోలి నడుస్తున్నాను, నన్ను పోలి నడవండి. ఎందుకంటే నేను మనుషులు చూసి నడవట్లేదు, నాకు వచ్చింది మనుషుల ద్వారా వచ్చేది కాదు, ఇది యెహోవా ఇలాగ సెలవించింది వచ్చి. ఇక్కడ ఏమంటాడు? పాయింట్ చూడండి. ఇక్కడ ప్రవక్త గారు ఎంత భయపడ్డాడు. ఈ సేవ కింద అనేక శబ్దాలు ఉన్నాయని ఈ టేపులు వినేవారు గ్రహిస్తారు. అప్పుడు వారు పొరపాటు చేయక మంచి వాటిని చేస్తారు. లేకపోతే ఈ స్వరాన్ని విని పొరపాటు లేని దానికి ఆమెనని వారు కూడా చెప్పెదరు. అవును, లేని దానికి వాళ్ళు ఆమెను చెప్తారు. పొరపాటు కాని దానికి ఆమెను అన్నప్పుడు వాళ్ళు కూడా పొరపాటు లేని దానికి ఆమెను అంటారు. అంటే మనకు ఫాలో అవుతారు వాళ్ళు. అంటే దీని అర్థం ఏంటి? మనము కరెక్ట్ గా ఉంటే అవతల కూడా కరెక్ట్ గా వెంబడిస్తారు వాళ్ళు. నిజమా కాదా? తర్వాత ఇంకేమంటాడంటే ఆమేననగా అలాగే జరుగును గాక అని అర్థము. అది దానిని అంగీకరించుతున్నది. ఇప్పుడు నేను చిన్న పిల్లవాడిగా ఉన్నప్పటి నుంచి నన్ను ఒక సంగతి కలవరపరుస్తూ ఉంది. నన్ను ఏదో ఒక సంగతి తొందర చేస్తూ ఉంది. నాకు జీవితము చాలా కఠినంగా ఉండింది. చాలా కఠినంగా ఉండేది నాది. అసలు గ్రహించడానికే కష్టం అయిపోయింది. ఎందుకు? నా జీవితం నాకే అర్థమయ్యేది కాదు. నా భార్య కూడా తల కొట్టుకొని ఏమనుకుంటుందట, నిన్ను అర్థం చేసుకోవడం ఎవరు తరం కాదు ఈ విధంగా చెప్పేది. ఏమని చెప్పేది? అయ్యో బిల్, ఎవరు నిన్ను అర్థం చేసుకోలేరని నేను ఇప్పుడు నమ్ముచున్నాను. బ్రహ్నాంగర్ ఏమంటారు తెలుసా? నాకు నేనే అర్థం అవట్లేదు, అప్పుడు నేనేవాడిని, ఇదేమనేవాడు, నన్ను నేనే గ్రహించలేకున్నానని చెప్పేవాడిని. ఇది ఒక మర్మయుక్తమైన జీవితం. దేవుడు పంపించిన మనిషి, దేవుడు మనసులో ఉన్న వ్యక్తి, దేవుడు ఒక పని కోసం అభిషేకించాడు అతనికి. ఈయనతో జరిగించినవన్నీ ఈయనకి అర్థం అవట్లేదు. అయినా చెప్తే ఏమనుకుంటారో భయపడిపోయేవాడు. అవునా కాదా? ఎందుకంటే నన్ను నేను క్రీస్తుకి అనేక సంవత్సరాల క్రితమే అప్పగించుకున్నాను. అంటే క్రీస్తుకు ఖైదీ అయ్యాడు. పౌలు గారు లాగా క్రీస్తుకు ఖైదీ అయ్యాడు. ఇప్పుడు మనం వెంబడించొచ్చా? చెప్పండి, వెంబడించొచ్చా? ఇలాంటి అబద్ధ బోధకులు వెంబడించే బదులు దేవుడు అంటే భయం కలిగిన వ్యక్తికి వెంబడించమని అర్థం. హల్లెలూయా. కానీ జనాల్లో ఉన్న సమస్య ఏంటి? సంఘంలో ఉన్న సమస్య ఏంటంటే ప్రతి దానికి వెంబడించడం ప్రారంభించారు. అర్థమైంది ఎప్పటికీ? చర్చిలోని ఎవరు ఏ డ్రెస్ కడితే ఆ డ్రెస్ కొనాలని కోరిక. కావాలంటే చూడండి, సంఘాల్లో ఏ డ్రెస్ ఎవరైనా వేసుకున్నారు అనుకో, ఇది బాగుంది, నెక్స్ట్ ట్రిప్ నేను కొంటాను, వెంటనే అనుకరణ. దీనికి అనుకరణ ఇలాంటివి చేయకూడదని బైబిల్ చెప్తుంది, వర్తమానాలు చెప్తున్నాయి. మనం వెంబడించవలసింది, వెనకాల వెంబడించవలసింది, చేయవలసింది ఏంటంటే దేవుని యొక్క భయభక్తులు కలిగిన మనుషులు ఏదైతే చేస్తున్నారో దానికి చేయటం చాలా మంచిది. నేను ఆయనకు అప్పగించుకున్న
నడిపించుచున్న అప్పటి నుండి అప్పటి నుంచి ఆయనే నన్ను నడిపించుచున్నాడు. ఆయనే నన్ను నడిపిస్తున్నాడు. నేను కూడా దాన్ని గ్రహించలేకున్నాను. నాకు కూడా అర్థం అవట్లేదు అది. ఆయన నన్ను ఎక్కడికి నడిపించును, ఎక్కడికి నడిపిస్తాడు, నేను ఖచ్చితంగా అక్కడికి వెళ్ళుదును. ఇప్పుడు ఇది 62లో బోధించాడు. 62లో డిసెంబర్లో చెప్పాడు ఇది. ఇప్పుడు బయలుదేరి వెళ్ళాలా పడమర వైపు. చిన్నప్పటి నుంచి నువ్వు పడమర వైపు వెళ్ళాలి, పడమర వైపు వెళ్ళాలి, పడమర వైపు వెళ్ళాలి అని దేవుడు చెప్తూనే ఉన్నాడు, కానీ చెప్పలేదు. ఈసారి మాత్రం 62కి వచ్చేసరికి 63లో ఆయన వస్తున్నాడు. ఆయన వస్తున్నాడు. ఈసారి మాత్రం దేవుడు ఫుల్ ప్రెజర్ పెట్టాడు ఆయన. ఇంకో మాట చెప్పనా, ఈ వర్తమానం అసలు ఏ ప్రేరేపణ బట్టి ఏ మాటలు బట్టి బోధించలేదు. స్వయంగా ఇది నేను వాక్యములో ఉన్నది అని నేను చెప్పట్లేదు, కానీ నాతో జరిగిన అనుభూతులను పంచుకుంటున్నాను. అనుభూతులు బట్టి మీతో నేను మాట్లాడుతున్నాను. మీరు వివేచించండి. అయ్యలారా, ఇదేనా ఆ సమయం? ఆ సమయం ఆ సమయం ఇదేనా? ఆ సమయం అంతం అంటే ఏంటి? దేవుడు ఈ కాలానికి ఫుల్ స్టాప్ పెట్టబోతున్నాడు. ఈ కాలానికి ఫుల్ స్టాప్ పెట్టబోతున్నాడు. నిశ్చితంలో ఇంకొక మాట చెప్పాలంటే, నేను మీకు దేవుడి చిత్తమైతే ఇంకో విషయం కూడా చెప్తాను. ఇప్పుడు ఏం జరగబోతుందంటే, 7 సంఘకాలాలకి 7 ముద్రలకి మధ్యలో ఎడమ అంటే ఏంటో ఇప్పటి వరకు ఎవరికి తెలియదు. చదువుతారు కానీ దాని భావం ఏంటో తెలియదు. పరలోకంలో ఇంకోటి జరుగుతుంది అనమాట. ఏంటది? పరలోకంలో ఇంకొకటి జరుగుతుంది. ఈ ఎడమలో ఈ 63 వరకు, ఈ 62 వరకు ఆయన 33 నుండి చేస్తున్న సేవ అంతా, 33 నుండి సేవ చేశారు కదా, ఆయన చేస్తున్న సేవ అంతా ఈ 62 వరకు పరలోకంలో ప్రకటన 5వ అధ్యాయం జరుగుతుంది. మీరు చదివితే అక్కడ ఏముందో మీకు అర్థమవుతుంది. భూలోకంలో కాదు, భూలోకంలో కాదరా, పరలోకంలో జరుగుతుంది. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం. ఎడమంటే ఏంటి? 7 సంఘకాలాలకి 7 ముద్రలకి మధ్యలో ఎడమ. ఈ ఎడమ అంటే ఏంటంటే ఈ 5వ అధ్యాయం. ఎక్కడ జరుగుతుంది ఇది? పరలోకంలో. పరలోకంలో కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి. ఇప్పుడు అదంతా ముద్రలన్నీ ఇప్పేసి ఆ మర్మాలని పరలోకంలో ఇప్పితే, ఒక్కొక్క ముద్ర ఇప్పుతుంటే దాని యొక్క మర్మము, దాని యొక్క విషయాలు, ఆ ముద్రల కిందున్న మర్మయుక్తమైన విషయాలన్నీ కూడా కిందకి జారవిడుస్తున్నాడు దేవుడు. కిందకి ఎక్కడికి? భూమి మీద. భూమి మీద ఎవరున్నారు ఆ టైంలో? 7వ దూత. ఈయనకి ఎలా తెలిసిపోతున్నాయి? ఆది కాండంలో జరిగిపోయిన విషయం, అక్కడ ముద్రల కింద ఉన్న విషయము, చెప్పండి, చాలా ముద్రల కింద ఉన్న విషయము ఆయన అక్కడ తెలుస్తుంటే శనబట్టల్లా గోపుతాడు కిందకి. ఇప్పుడు ఈయన దొల్లగొట్టి వెళ్ళిపోతాడు. ఈయన ఎవరో 7వ. ఎప్పటి నుంచి 63కి ముందు. నేనేం చెప్తున్నా చెప్పండి. బోర్ల పండుగ ఎప్పుడు బోధించాడు? 63 ముందా? 63 తర్వాత? సర్ప సందర్భం ఎప్పుడు బోధించాడు? మృగపు ముద్ర ఎవరు బోధించారు? ఎప్పుడైనా ఈ మర్మాలన్నీ ఎక్కడ నుండి వచ్చాయి? అక్కడ ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో గొర్రెపిల్ల లేచి ఆ ముద్రలేసిన పుస్తకాన్ని తీసి తెరుస్తూ ఆ ఇప్పుతుంటే దాని మర్మాలన్నీ కిందకి జారగొడుతున్నాడు. ఇప్పుడు ఆయనే ఆ మర్మాలన్నీ జారి విడిచారు కదా ముందే. అందరు చెప్పండి. ఇప్పుడు మర్మాలన్నీ ముందే ఈ 7వ దూతకి పడిపోయి తీసుకున్నాడు. ఆయన తీసుకొని ఇప్పుడు ప్రజలకు అందించేశాడు సంఘానికి. అది రికార్డింగ్లు అయిపోయాయి. రికార్డింగ్ బోధలు వినేశారు. ఈ ముద్దల కింద రహస్యాలన్నీ ఆయన ఒప్పేసిన తర్వాత ఇప్పబడిన పుస్తకముతో 63లో రావాలి ఆయన. ఇప్పడం ఎప్పుడు? 62
అందుకే డిసెంబర్ నెల ఈ వర్తమానం బోధించాడు. అంతం యొక్క సూచన ఇదేనా? దయచేసి మీరు అందరూ వినండి. ఇది ఈ ప్రణాళిక అంతా దేవుడు ఆ సేవకుడికి ముందే బయలుపరుస్తూ చెప్తూ వస్తూనే ఉన్నాడు. ఇప్పుడు లాస్ట్ స్టేజ్కి వచ్చింది. ఇప్పుడు దేవుడు ఆయన దిగి వస్తున్నాడు. పడమరకరా నీకు నేను చెప్తాను కొన్ని విషయాలు మీకు ఇంకా చూపించాలి అనుకొని చెప్పినప్పుడు పడమర వైపు బయలుదేరే ముందు ఈయన ఎంత జాగ్రత్తగా మాట్లాడుతుండో చూడండి. ఎలాగ జాగ్రత్త మాట్లాడుతాడు. ఏ విషయం తొందరపడి మాట్లాడాడు. మనమైతే ఏమంటాం, సిస్టర్ గారు నీతో దేవుడు మాట్లాడమని నాకు చెప్పేశాడు. పుసుక్కునాడే మా ప్రవక్తలు తొందరపడి మాట్లాడడం. నో, పుసుకు మాట్లాడినోడికి మనం వెంబడించకూడదు. జాగ్రత్త, ఎంత జాగ్రత్త చూడండి. ఇంకా కిందకి రాయబడింది ఆయన ఎక్కడికి పంపిస్తాడో నేను అక్కడికే వెళ్ళుదును. ఎక్కడ పంపిస్తే అక్కడికే వెళ్తాను. నాకు తెలిసినంత వరకు నేను ఆ విధముగానే చేయుదును. నేను అలాగే చేస్తాను. ఎంత భయమన్నా నీకు. తర్వాత నాకు మంచి భార్యను బిడ్డలను దయచేసినందుకు ఆయనకు వందనాలు తెలుపుకొనుచున్నాను. వందనాలు తెలియజేస్తున్నాడు. నా భార్య బిడ్డలు నన్ను ఎంతగానో నమ్మి ఉన్నారనగా నేను వారితో మరే పొరపాటును చెప్పనని నమ్మి ఉన్నారు. ఇప్పుడు ఈయనకి వెంబడించడానికి కారణం ఏంటి? ఏ తప్పు ఈయన చెప్పడం, ఏది తొందరపడి మాట్లాడటం. ఇప్పుడు ఈ రోజు మీ భార్య భర్తలు మీకు మీరు వెంబడించాలంటే మా ఆయన ఏది మార్చడం, ఏది తీడు భయభక్తులు కలిగినోడు అని మీ ఇంట్లో మీకు ముద్ర పడినప్పుడే మీ మాట వింటారు. నేను ఏది మాట్లాడుతున్నాను, ఎందులో ఏ దాగుడు మూతలు లేవన్నా తీతున్న తాతి తుచ్చా కథలు లేకపో అన్నోళ్ళకి ఎవరు వెంబడించడం. నేనేం మాట్లాడుతున్నాను? తన భార్య బిడ్డలు వెంబడించడానికి కారణం ఏంటన్నా, ఏది చెప్పినా నిజం చెప్తాడు. ఏదో నేను మాట్లాడుతున్నాను, ఏది చెప్పినా సత్యం చెప్తాడు, ఏది చెప్పినా భయభక్తులతో చెప్తాడు. అందుకే తన భార్య బిడ్డలు డాడీ ఏం చెప్తున్నా చాలా అది నిజం. ఇలాంటి భయభక్తులు కలిగిన వారికి మనం వెంబడించవచ్చు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఒక మాట, రేపో మాట, ఎల్లుండి ఒక మాట, ఎల్లుండో మాట, 4 రోజుల మాట. నీకు ఎవడెంబడిస్తాడు? గింజుకోవడమే. నా మాట నా పిల్లలు ఎప్పుడు వింటారన్నా? మనం ఆయన చెప్పినట్టు కుటుంబాలు పాడైపోవడానికి కారణం ఇదేనండి. కానీ ఇక్కడ ప్రవక్త గారు తన భార్య బిడ్డలు ఆయన ఏం చెప్పినా సత్యమే చెప్తాడని చూడగలిగారు. ఆయన నేను ఎప్పుడు పొరపాటు చెప్పనని, వారికి ఎప్పుడూ పొరపాటు చెప్పనని వారు నన్ను నమ్మి ఉన్నారు. అచ్చా డాష్ వాళ్ళు నమ్మి ఉన్నారు. వారు నన్ను నమ్మి ఉన్నారు. వారు నాకు నమ్మి ఉన్నారు. ప్రతిసారి ఏదైనాను నేను చెప్పినప్పుడు, ప్రతిసారి నేను ఏది చెప్పినా నా కుటుంబము దానితోనే నిలిచెదరు. ఈరోజు ఆ కుటుంబం గురించి మాట్లాడట్లేదు. ప్రణాళిక ప్రపంచమంతా కుటుంబం ఉంది. పౌలు గారి కాలంలో పౌలు గారికి ఒక కుటుంబం ఉంది. ప్రణాళిక గారికి ఈ కాలంలో ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబము ప్రణాళిక గారు చెప్పిందే నమ్ముదానికి కారణం ఏంటి తెలుసా? ఆయన సత్యం పలుకుతాడు కాబట్టి. ఎందుకంటే వారితో ఏ పొరపాటైనా నేను చెప్పనని వారు తెలుసు. పౌలు గారు ఆ సంఘానికి రాయడానికి కారణం ఏంటి తెలుసా? వాళ్ళు కూడా ఆయన పట్ల అది చూశాడు. అలాంటి వారికి మనం వెంబడించే తప్పు లేదు. మీ కుటుంబాలు మీరు కట్టుకోవాలంటే సూత్రం ఇది. నీ మాటల్లో యథార్థత, నీ మాటల్లో నిజాయితీ, నీ మాటల్లో మంచి, నీ మాటల్లో వాక్యం, నీ మాటలు ఉన్నప్పుడు నమస్కరిస్తారు. ఎందుకంటే ఇది అబద్ధం కాదు, ఇది ఫాలో అవ్వాలని. ఇప్పుడు 1 గంట మాట్లాడి రేపు ఒక మాట చెప్పండి కదా. రేపు మార్కెట్కి వెళ్ళి నీకు బట్టలు తీయాలనుకుంటున్నాను, తీస్తాను అన్నావు అనుకో. ఉదాహరణ చెప్తున్నాను, మరి ఏంటి అనుకోకండి. ఎల్లుండేసరికి డబ్బులు ఎక్కడవి ముందెందుకు అన్నావు? అయితే
ఈ బ్రహ్నం గారి యొక్క తన కుటుంబము తను వెంబడించడానికి కారణం ఏంటి? ఏది చెప్పినా నిజం చెప్తాడు, తలకొంటాడు. లేకపోతే అంటే దేవుడికి భయపడే వ్యక్తి అని, క్రీస్తుకు భయపడే వ్యక్తి ఈరోజు తన కుటుంబం ఫాలో అవ్వడానికి కారణం ఏంటి తెలుసా? ఈరోజు బ్రహ్నం గారి పేరు మాట మాటకి ఎత్తడానికి కారణం ఏంటి తెలుసా? ఇదే. ఆయన మనుషుల యొక్క కుటుంబాల్లాగా మాట్లాడేవాడు కాదు. ఈయన దేవుడికి భయపడే వ్యక్తి. అందుకే ఈయన బోధ అంటే మాకు ఇష్టం. ఎందుకు ఈ వర్తమానానికి ఫాలో అవుతాం తెలుసా? ఆయన దేవుడు అంటే భయం. దేవుడు భయం. దేవుడు చూస్తున్నాడు నాకని బ్రతికిన వాడు ఈయన. ఏది పడితే అది తొందరపడి మాట్లాడే వ్యక్తి కాదు ఈయన. దేవుడు అంటే భయం, దేవుడు అంటే నమ్మకం, దేవుడికి వ్యతిరేకం ఏది అవ్వకూడదని ఒక భయం. ఇలాంటి వ్యక్తులకి మనం ఫాలో అయినా తప్పు కాదు. ఎవరిని మనం ఫాలో అవ్వాలి? ఇలాంటి వ్యక్తులకి. అందరు చెప్పండి. మోషకి ఎందుకు ఫాలో అవ్వాలి? మోష కూడా సేమ్ వే. అబ్రహాంకి ఎందుకు ఫాలో అవ్వాలి? అబ్రహాం కూడా సేమ్ వే. అర్థమైంది మీ అందరికి? తర్వాత ఇక్కడ ఏమంటాడంటే కిందకి చదివినట్లయితే నా కుటుంబంతోనే నేను పొరపాటు చెప్పనని ఎరిగినట్లయితే దేవుని పిల్లలతో నేను అలా పొరపాటు చెప్తాను. చెప్పగలనా? నా సొంత ఇష్టం చెప్పలేనండి. ఈ సొంత ఇష్టం చెప్పడట, దేవుడి ఇష్టం చెప్తాడు. అందుకే ఏది చెప్పినా దానికి మనం ఫాలో అవ్వాలి. వినేసి వదిలేదానికి కాదు ఈ వర్తమానాలు. ప్రవక్త ఏం బోధించినా దానికి మనం ఫాలో అవ్వాలి. ప్రవక్తకి మనం వెంబడించాలి. దేవుడు నామానికి మహిమ కలుగును. ఇదంతా నీ వాళ్ళే అని చెప్పించాడు దేవుడు 6వ పరిమాణంలో. వీళ్ళందరూ నీ వాళ్ళే అంటే వీళ్ళు ఎంతమంది? బ్రహ్నం కుటుంబంలో ఎంతమంది ఉన్నారా? లక్షల మంది వస్తున్నారు. ఏంటి ఎక్కడ నుండి వచ్చారంటే అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే మేము మీ వర్తమానం విని మార్పు చెందిన వారమే. వాళ్ళు ఫాలో అయింది ఎవరికి? ఆయన్ని వెంబడించాడు. ఈయన ఎవరికి వెంబడించాడు? దేవుడు క్రీస్తుని వెంబడించాడు. ఇలాంటి వాళ్ళు వెనకాల మనం వెళ్ళొచ్చు. ఎంతమందికి అర్థమైంది? ఆయన పెద్ద పాస్టర్ కింద మరొక మెయిన్ పాస్టర్ గారు, ఆ పాస్టర్ గారి కింద మన పిల్ల పాస్టర్. అందరు చెప్పండి. ఆ పిల్ల పాస్టర్ కింద పిల్లలు. అందరు చెప్పండి. దాంతో లింక్ ఉందా? అందుకే ఏ సంబంధం మాకు సంబంధం లేదు, మేము అంటగా ఎగిరిపోతాం. జరగని పని అది. లింక్ ని చూస్తాడు దేవుడు. ఏదో నేను చెప్తున్నాను, లింక్ ని చూస్తాడు. చాలా మంది అనుకుంటారు మాకు ఎవరు తేలేదండి వర్తమానం, మా మట్టికి మేమే ఆకాశంలో ఎగిరిపోయి అలా వచ్చేసాం వర్తమానం అని చెప్పుకుంటారు ఇప్పుడు కొంతమంది. నేను అంటాను గాడ్ బ్లెస్ యూ. అలాగే అవతలకి వెళ్ళి తెలుసుకుందాంలే. అలాగే అసలు దేవుడు మూలాలు చూస్తాడు ఆయన. అసలు నీ వర్తమానం నీ దగ్గరికి ఎలా వచ్చింది? ఎవరు తెచ్చారు? ఆయన పేరు ఎత్తడం నాకు ఇష్టం లేదు, నేను అలాగా తీసుకున్నాను అంటే అది జరగని పని కదా. ఎక్కడో ఒక దగ్గర నీ కోసం నేను పంపించి ఉంటాను. ఎవరినో ఒకరిని వినియోగించి నేను పంపిస్తాను. లింక్ చూస్తాడు దేవుడు. హల్లెలూయా. అయ్యా లింక్ చూడటానికే ఈ వంశావళి రాయించాడని. మీకు తెలుసా వంశావళి ఎందుకు రాయించాడు బైబిల్లో? లింక్ కనుక్కోవడానికి. లింక్. ఓకే, ఇక్కడ ఇంకా ఏమంటాడు చూడండి ఒకసారి. అలాగైతే దేవుడు తన పిల్లలను నిజమైన తర్పీదులో ఉంచడానికి ఇష్టపడుతున్నాడు. అందువలన వారి పిల్లలైన మీతో నేను నమ్మకముగాను సత్యముగాను ఉండవలసి ఉన్నది. ఎంత భయమన్నా ఆయనకి. దేవుడి పిల్లల దగ్గర నేను అబద్ధం ఆడకూడదు, భయముతో నేను మధ్యతో ఉండాలని ఎంత భయం ఉంది దీనికి. అలాంటి దానినే మన దేవుడు దీవించునని నేను నమ్ముచున్నాను. అదుగో ఇప్పుడు అలాంటి వ్యక్తికి మనం వెంబడించవచ్చు. మేము గుడ్డిగా ఎవడు పడితే వాడు వెనకాల మనం వెళ్ళట్లే. బోల్డ్ మంది ఉన్నారు అబద్ధ బోధకులు. మేము ప్రవక్తలమే, మాకు ప్రవచనం వచ్చు, మేము ప్రవచిస్తామని చెప్పిన బోల్డ్ మంది ఉన్నారు. కానీ ఈ రోజు మాట రేపు లేదు, రేపు మాట ఎల్లుండి లేదు, ఎల్లుండి మాట లేదు. వింటున్నారా? వాళ్ళకి మేము ఎందుకు వెంబడిస్తామయ్యా? వారికి మేము అనుకరణ చేయడానికి లేదు. ఎవరైతే దైవ భయభక్తులు కలిగి ఉన్నారో వారికి వెంబడించవచ్చు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఈ ప్రయాణం అంతటిలో నేను గ్రహించలేని అనేక కార్యాలు జరిగాయి. బోల్డ్ కార్యాలు జరిగాయి, నాకు అర్థం అవ్వలేదు అవి. అయితే వాటిలో ఒకటి నేను చిన్న పిల్లవాడిగా ఉండిన
జరగనయున్న కార్యాలను నా తల్లిదండ్రులతో చెప్పుచుందును, ఆ, నేను నరాల బాహ్యంతో ఉన్నానని వారు తలస్తుంటారు. అప్పటి నుంచి ఇంక భయపడిపోయాడు. అయితే ప్రవక్త ఏమంటాడండి ఈ ప్రభావం మన వర్తమానంలో 31వ పేరాలో 31వ పేర బ్రదర్ ఒకసారి 31వ పేరాలో ఏమంటాడు చూడండి. మరియు ఆ, మనము ఏ ఒక్కరిని కూడా అనుకరించుటకు అనుకరించి ప్రయత్నము చేయరాదు. ఇదంటాడా? ఏ ఒక్కరిని అనుకరించడానికి ప్రయత్నం చేయరాదు. నీవు ఏమై ఉన్నావో ఆ, అలాగే ఉండు. చూసారా, దీని మాటలు అదేనా? దాని భావం వేరే. ఆ మాటలు అదేనా? మాట్లాడన్నారా? బయటలో లేదు. అర్థమవుతుందా? అందుకే వర్తమానంలో మలుపులు ఉన్నాయి, వాక్యములో మలుపులు ఉన్నాయి, వాక్యములో మలుపులు ఉన్నాయి. ఇది డైరెక్ట్ గా నీకు అర్థమవుతుంది. ఇంకెందుకు ఈ గొడవలని? నెక్స్ట్ తర్వాత చూసారా మరియు దేవుడే నిన్ను ఆ రీతిగా మలిచాడు. ఆ, నిన్ను నీవెన్నడూ రూపించుకోలేదు, నిన్ను నువ్వు రూపించుకోలేదు. మరియు గుర్తుంచుకోనండి, ఆ, సేవకులముగా మనము బిల్లి గ్రహం గారి యొక్క స్థానాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. ఎట్టి పరిస్థితులు అటువంటి వారికి మనం ఆయన తీసుకోకూడదు. చూడండి, ఆ, మనలో ప్రతి ఒక్కరము చేయటకు ఏదో ఒక పని ఉంది. ఏదో ఒక పని ఉంది. ఇచ్చటి గల సాధారణంగా ఆ, ఒక చిన్న వ్యక్తి కూడా అవునండి, ఆ భవనంలో కాపలాదారుడుగా ఉండొచ్చు. అవునండి, ఆ చిన్న స్త్రీ కూడా ఒక ఇంటిలో భారీగా ఉండొచ్చు. అవునండి. నేడు భూమి మీద ఉన్న మహా గొప్ప సేవకుడు కూడా ఆ, నీ స్థానాన్ని తీసుకోలేడు. yes. నీవు ఒక ఉద్దేశం కొరకు పుట్టావు. నీవు నిన్ను తయారు చేయటంలో నువ్వు ఏమై ఉండాలో ఆ, అని దేవుడే నీ కొరకు ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. అచ్చా, దీన్ని బట్టి చూస్తే ఎవరినో ఒకరిని జనాలు వెంబడిస్తారని కూడా దేవుడు తయారు చేశాడు. దానికోసం కూడా చేసి ఉంటాడు. పౌలు గారు లేకపోతే ఇంత ధైర్యంగా మాట్లాడగలరా? నేను క్రీస్తుని పోలి నడుస్తున్నాను, నన్ను పోలి నడవండి అంటే దీనికోసం చేశాడు ఆయనకి. ఎస్, అందరు చెప్పండి. ఎస్. తర్వాత ఇక్కడ ఏమంటాడు? దేవుడే నిన్ను తయారు చేయటంలో అవునండి, నువ్వు ముందుగా ఏమై ఉండాలో ఏమై ఉండాలి అని తాను ఉద్దేశము కలిగి ఉన్నాడు. ఆహా, ముందే ఉద్దేశం కలిగి ఉన్నాడు. తర్వాత మరియు దేవుడు నిన్ను తయారు చేసిన రీతిగానే నీవు కూడా ఆయనను సేవించవలసి ఉన్నావు. మొత్తానికి దేవుడు భయభక్తులు కలిగినోడు ఇలా మాట్లాడతాడు. దేవుడు అంటే భయం ఉన్నాడు అలా మాట్లాడతాడు. లేకపోతే పుసుక్కుని అనిలేదేమి, పుసుక్కుని అనిలేదేమి. నువ్వు తొందరపడి ఎవరు పడితే వాళ్ళకి ఫాలో అవ్వకూడదు, ఎవరు పడితే వాళ్ళకి అనుకరణ చేయకూడదు, ఎవరిలాగా ఉండడానికి ప్రయత్నం చేయకూడదు. అయితే మనకు పోలిన వాడు, ఆ రూపాన్ని చూపించిన వాడు ఎవరో ఒకడు ఉండాలి కదా. క్రీస్తు యొక్క ఆ అసలు స్వరూపాన్ని చూపించేవాడు ఎవడో ఉండాలి కదా. వారికి వెంబడిస్తాం. చూస్తే కానీ మనుషులు నమ్మరు కదా. మాట్లాడరేటీలు బ్రదర్, ఇండియాలో నాకు ఏంటి తెలుసా మీకు? ఉదాహరణ చెప్తాను చూడండి. కొట్టుల్లోనే ఏటి అమ్ముతుంటారో ముందు యాల పెట్టాల. కారణం చూసుకోండి. ఆ యాల పెట్టా ఇదిగో మరి అనుకోండి ఎందులో ఉన్నది. నాయన ఉందరా రారా అన్న రాయలు యాల పెడితేనే లాస్ట్కి పెట్రోల్ కూడా ఇక్కడ అమ్ముతారనుకున్నాము. ఆ నీళ్ళు బాటిల్ అక్కడ కలర్లో నింపి పెడితేనే ఇండియా ఆత్మ, అది ఇండియా ఆత్మ. అలాంటిది ఇండియా దగ్గరికి వచ్చినప్పుడు చూపించుకొని దేవుడు ఎలాగ లాక్కుని వెళ్తాడు. అందుకే బెనాంగ్ గారికి 1954లో ఇక్కడికి పంపించాడు. ఇండియా వాళ్ళందరం చూసాము. చూసిన తర్వాత ఒకరు అంటుకోండి, అంటిన తర్వాత చెప్పుకొని వెళ్ళాం మనం. అంత అర్థమైంది కదా. లేకపోతే మనం నమ్ముతామా? ఏ హాస్పిటల్కి వెళ్ళినా ముందు అడుగుతాం. ఇంతకుముందు ఎవరికైనా చెప్తేనే నిజంగా బజ్జి బలి చేస్తున్నాడు ఆపరేషన్ సూపర్ అంటే అప్పుడే వెళ్తాం అనమాట. నిజమేనా? మనకి దేవుడికి తెలిసే ఇలాంటి వ్యక్తిని దేవుడు తయారు చేశాడు. అర్థమైందా? ఇప్పుడు మనం చూడగలుగుతున్నాం. దైవత్వం అంటే భయం పడే వ్యక్తి, దైవత్వం అంటే దేవుడు అంటే భయం ఉన్న వ్యక్తి, దేవుడు మాటకి అటు కానీ ఇటు కానీ వెళ్లకుండా జాగ్రత్తగా సెంటర్లో నడిచే వ్యక్తి. ఆ వ్యక్తికి మనము వెంబడించవచ్చు. ప్రవక్త ఎక్కడ చెప్పాడో నేను చూపిస్తాను ఈ విషయాలు.
చూపించాలా దేవుడు నామానికి మహిమ. 32 కొద్దిగా స్టార్ట్ చేసి ముందుకెళ్ళిపోదాం. ఎవరో ఒకరు ఇంకొకరికి ఏదో చెప్పినచో అది లేఖన పూర్వకంగా అది సరైనది అని మనం చూచినప్పుడు, లేఖన పూర్వకంగా దాన్ని చూచినప్పుడు మనలను మనము తగ్గించుకోవడానికి ప్రయత్నించుటకు బదులుగా, వాక్యం చూసినప్పుడు మనగా తగ్గించుకోవడం బదులుగా, మంచిది ఇప్పుడు నేను తప్పై ఉన్నాను, మీరు నన్ను క్షమించండి, మరియు నేను అలా చేయదలుచుకోలేదు, అది నాకు తెలియదు, కావున దాన్ని నేను ఖచ్చితంగా విడిచిపెడతాను అని చెప్పవలసి ఉన్నాము. తగ్గించుకో అది చూసినప్పుడు వాక్యాన్ని చెప్పినప్పుడు నాకు తెలియదు, సారీ అని అనాలా. కానీ అలాగా అనే స్వభావం మనుషుల్లో లేదు. మంచిదే అయితే పిమ్మట దాన్ని చేయడానికి బదులుగా అనేక సార్లు ఉజ్జియా చేసిన రీతిగా మనం చేస్తుంటాం. వాళ్ళు అలాగున్నారు కాబట్టి మనం అలా చెయ్యాలా? ఆయన ధూపం వేయడానికి దిగిపోయాడు లోపలికి. అలాగా చేయరాదు, అనుకరణది. చెప్పినప్పుడు కూడా చేసినప్పుడు కూడా లోబడకుండా ఆయన చెప్పాడు. ఆయనకి యాజకులందరూ చెప్పారు, ఇలా చేయడం మంచిది కాదంటే తగ్గించుకోవడం. మరి తగ్గించుకోవడం వేరే ఉండేది స్టోరీ. తిరిగి రివర్స్ గేర్ అయిపోయాడు ఆయన. తర్వాత అతనికి అలా చెప్పడానికి అతనేదో ఒక గొప్పవాడుగానే భావించాడన్న. అతనికి అలా చెప్పడానికి అతనితో గొప్పవాడుగా భావించాడు. అవును, చూసారా? ఎందుకనగా అతను ఒక రాజు అయి ఉన్నాడు కాబట్టి. మరియు నేను చూసిందేమనగా చాలా సార్లు కొంతమంది సేవకులు కూడా ఎవరి స్థానంలో ఒకరు నేను కూడా సేవ చేసేస్తాను రంగంలో దిగిపోవడం. అలాగా అసలు నిజంగా నేను ఎంత ఏంటి అనేది చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. ఉందా లేదా? ఎవరికి వెంబడించాలో ప్రవక్త గారు చెప్పారు, నేను చూపిస్తాను. దేవుడు నామానికి మహిమ కలుగును. ఇప్పుడు నిజంగా దైవభక్తి కలిగిన వాళ్ళకి మనం వెంబడించాలి. రూట్ తెలిసిపోయిందా? విలియం మేరీ బ్రనమ్ గారికి ఎందుకు వెంబడిస్తున్నాం మనం? ఆయన క్రీస్తు చెప్పిందే చెప్పాడు. క్రీస్తు అంటే భయము. ఆయన చెప్పినట్టుగా జీవించాడు ఆయన. ఇప్పుడు ఆయనకి మనం ఫాలో అయిపోవచ్చు. అందుకని ఎవరు పడితే వాళ్ళకి ఫాలో అయిపోకూడదు. ఎంతమంది అర్థమైందా? అందుకే పెద్ద పాస్టర్లు చెప్పినా మీరు వినరేటి, మీది నిజమేనటి అనుకో మాకు తిరుగుతుంటారు కొంతమంది. మేము ఎవరికి చూడలేదు. ఎవరికైతే చూసామో వాళ్ళకి మనం ఫాలో అవుతాం. ఎవరు పడితే వాళ్ళకి మేము ఫాలో అవ్వం. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైందమ్మా? ఎవరి వెనకాల వెళ్ళొచ్చు, ఎవరి మాట వెళ్ళొచ్చు మనం. అలాంటి వాళ్ళకి మనం ఫాలో అవుతాం. ఇప్పుడు పౌలు గారు చెప్పిన మాట నిజమా కాదా? పౌలు గారు చెప్పింది రైటా కాదా? ఎందుకంటే పౌలు క్రీస్తు ఖైదాని వర్తమానం ఇంటికి వెళ్ళి చదవండి. ఆయన క్రీస్తు మాట తప్ప అటు కానీ ఇటు కానీ వెళ్ళలేదు. నిజంగా ఒక ఇంట్లో ఆయన చేర్చుకునే వాళ్ళు, వాళ్ళ ఇంట్లో ఉంచేవారు. పౌలు గారికి భోజనం పెట్టేవారు, సేవ చేసేవారు. వాళ్ళ ఇంట్లో రోగంతో పడి ఉన్న ఆమెకి ఏం చేయలే. కారణం ఏంటి తెలుసా? అంతగా క్రీస్తు ఖైదీ. దేవుడు చెప్తేనే ప్రార్థన చేసేవాడు. యేసయ్య కూడా చెప్పాడు కదా, నా తండ్రి నాకు చూపిస్తే కానీ నేను ఏది చేయను. బ్రహ్మ గారు చెప్పారు, ఆ యొక్క కోనేరు దగ్గర 2800 మంది దగ్గర పడి ఉన్నారు. చాలా మంది బాధలతో పడి ఉన్నారు 2 సంవత్సరాలు బట్టి. ఎవరికి బాగు చేయలే. తండ్రి మాత్రం 38 సంవత్సరాలు ఒకరు పడి ఉన్నాడు అక్కడ. వీళ్ళు అక్కడికే వీళ్ళందరికీ దాటిపోయి వెళ్ళిపోయారు. వీళ్ళందరికీ బాగు చేయకూడదని మనసు కాదు అది. తండ్రి చూపించలేదు, వీళ్ళకి వచ్చే తండ్రి చూపించలేదు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఆయనకే బాగు చేశాడు. తండ్రి చూపించకపోయిన ఏది చేయకపోయిన మనిషిని మనం వెంబడించవచ్చు. దేవుడు చూపించిన దానికి తప్ప ఇంకోటి చేయడు అనే మనిషికి మనం ఏదైనా చేయొచ్చు. ఆయన వెనకాల మనం వెళ్ళొచ్చు, ఆయనకి మనం ఫాలో అవ్వచ్చు. మనం ఎందుకు విలియం మేరీ బ్రనమ్ అంటే మాకు పిచ్చో నేను చెప్తున్నాను. అందుకు విలియం మేరీ బ్రనమ్ గారు ఒక దైవజనుడని మేము ఎలా గుర్తించామో మేము అది చూపిస్తున్నాను నేను. ఎందుకు ఆయన బోధ అంటే మాకు ఎంత ఇష్టమో అది కూడా చెప్తున్నా. చాలా మంది అంటుంటారు, మీరు విలియం మేరీ బ్రనమ్ వాళ్ళు వెంబడిస్తున్నాడు. వెంబడిస్తున్నాం. ఎందుకు? అది దేవుడి యొక్క స్వరం. దేవుడు చెప్పిందే చేస్తాడు ఆయన. వేరొకటి చేయడు. ఒక కొత్త మనం చెప్పలేదు ప్రవక్త. పౌలు గారు లాగా నేను మాట్లాడుతున్నా.
నేను కూడా చెప్తున్నా, నేను క్రీస్తు పోలి నడుస్తున్నాను, నన్ను పోలి మీరు నడవండి చెప్పలేదా? చెప్పలేదా? లాస్ట్కి చెప్పేశాడు ఆయన. అది కూడా చెప్పేశాడు ఆయన. చెప్పేశాడు, నన్ను పోలి నడవండి. నా ఉద్దేశం ఒకటే, నేను సంఘాలు కట్టాలని కాదు, జనాలకు నా వైపు తిప్పుకోవాలని కాదు, మనుషులకు నా వైపు తిప్పుకోవాలని కాదు, మనుషుల మహిమ నేను పొందాలని కాదు. అందుకే ఇందాక అయ్యలారు ఇదేనా సమయంలో చెప్పాడు ఆయన, మనుషుల యొక్క ఘనత నేను పొందుకోవాలని కాదు, నేను ప్రజల్ని క్రీస్తు వైపు నడిపించడం. 7 సంఘాలలో సంగ్రామం అనే వర్తమానంలో లాస్ట్ మాట ఏంటై ఉన్నది ఒకసారి తీయండి. 7 సంఘాలు ఒకసారి తీయండి. మీరు చూపిస్తాను మీకు దయచేసి మీరు చూడాలని కోరుతున్నా. 7 సంఘాలలో నన్ను జనులు వెంబడించవలెననియో. చూడండి ఆయన మనసు ఎలాంటిదో. జనులు నాకు వెంబడించాలని కానీ, లేకపోతే నా సంఘములో చేరవలెననియో, నా సంఘములో చేరిపోవాలని, లేదో ప్రత్యేకంగా ఏదో సంస్థనో, ఏదో ఒక సంస్థ గాని, లేదో ఒక సహవాసమునో, ఏదో ఒక సహవాసము గాని ప్రారంభించవలెననియో అతనికి లేదు. ఆ ఉద్దేశముతో నేను ఒక్క క్షణము కూడా నేను వర్తమానాన్ని బోధించలేదు. నీ ఉద్దేశం ఏంటైతే? నేను ఎన్నడూ అలా చేయలేదు. నేను ఎప్పుడు చేయలే, ఇప్పుడు కూడా అది చేయను. ఇప్పుడు కూడా నేను చేయను. అసలు ఆ సంఘటనలో నాకు ఆసక్తి లేదు. ఆహా, అలాంటి సంగతులు ఆయనకి ఆసక్తే లేదు. దేవుని యొక్క సంగతులలోను, దేవుని యొక్క సంగతుల్లో, దేవుని యొక్క ప్రజలలోను, దేవుని యొక్క ప్రజల్లో నాకు ఆసక్తి ఉన్నది. ఒక్క పనిని నేను నెరవేర్చిన, నేను ఒక్క పని నెరవేర్చిన దాన్ని బట్టి నేను సంతృప్తి చెందేదను. ఏం పని అంటే? ఆ ఒక్క సంగతి ఏమిటనగా, ఏమిటంటే దేవునికి దేవుని ప్రజలకు మధ్య ఒక నిజమైన సంబంధాన్ని ఏర్పరచడానికి చూచుటయే. ఇలాంటి వ్యక్తికి వెంబడించొచ్చా? ఇలాంటి వ్యక్తి మనము వెళ్ళొచ్చా? ఇలాంటి వ్యక్తి యొక్క బోధ మనం వినొచ్చా? బైబిల్ చెప్తుంది అలాంటి వ్యక్తికి ఫాలో అవ్వండి. పౌలు గారు చెప్తున్నాడు అలాంటి వ్యక్తికి మీరు ఫాలో అవ్వండి. అప్పుడు దేవుని ప్రజలు క్రీస్తునందు నూతన సృష్టి అయిపోతారు. ఆమేన్. ఆయన ఆత్మతో నింపబడతారు. మరియు ఆయన వాక్యం ప్రకారం జీవిస్తారు. నిజమైన సేవకుడి యొక్క లక్షణాలు ఇవే. విలియం బ్రనమ్ గారి పేరు ఎత్తుతారు అనుకుని ఎందుకు భయపడిపోకండి. ఎందుకు ఎత్తుతున్నామంటే ఈయన ఒక దైవజనుడు. ఈ సమయంలో ఆయన స్వరము వినమని మిమ్మల్ని అందరినీ ఆహ్వానించి బతిమాలు కొంటున్నాను. ఆయన స్వరం ఎవరిలో నుండి వస్తుంది? ఇప్పుడు విలియం మేరియన్ బ్రనహాములో. ఇప్పుడు ఆయన వెంబడించొచ్చా? ఆయన ఏం చెప్పినా చేయొచ్చా? హల్లెలూయా. మీ జీవితాలను పూర్తిగా ఆయనకి సమర్పించుకోండి. నేను కూడా నా జీవితాన్ని పూర్తిగా ఆయనకే సమర్పించాను. ఇప్పుడు ఈయన పోలి నడవచ్చండి మనం. ఎందుకంటే వాక్యము చెప్పినట్టు చేస్తున్నాడు. అందుకే కానీ ఈ యొక్క ప్రభావం అనే వర్తమానంలో ప్రవక్త ఏమన్నాడంటే, దయచేసి మీరు అందరు చూడండి ఆయన మాటలు ఆయనకే చూపిస్తుంటారు కొంతమంది. ఆయన చెప్పిన మాటలు ఆయనకే, దాని కోణం తెలియక 36వ పేరాలో ఏమంటాడు చూడండి. గుర్తించుకోండి, మీరు ఏ ఒక్కరిని అనుకరించడానికి ప్రయత్నం చేయొద్దు. ఇది అదేనా? ఇది అదేనా? మీరు ఏ ఒక్కరిని అనుకరణ చేయాలని వెంబడించడానికి వీల్లేదు. నువ్వు ఏమై ఉన్నావో అలాగే ఉండు. నాకు అన్నాడు కాబట్టి వర్తమానంలో మాకు పాస్ట్ అక్కర్లేదు అందరూ చెప్పండి. శాఖం అక్కర్లేదు. అరే మలుపు తిప్పడం రాక యాక్సిడెంట్ అనమాట అవన్నీ. తర్వాత ఇక్కడ ఏమంటాడు చూడండి ఒకసారి. అలాగే ఉండు. దేవుడు నిన్నొక పెంతుకోస్తువానిగా చేసినచో నువ్వు అలాగే నిజంగా ఉండు. అందుకే ఈ మాట పట్టుకోండి కొంతమంది. బ్రదర్, ఈ వర్తమానము ఐస్ మీద నడిచినట్టున్నాడు. ఏదో నేను మాట్లాడుతున్నాను. ఇంకా తర్వాత ఇంక రాయబడింది. మీరు చూసావా? ఒకవేళ దేవుడు దీన్ని గురించి సిగ్గుపడద్దు. మానవునిగా ఉండుటకు నేను సిగ్గుపడట్లేదు. అమెరికా వాడిగా ఉండడానికి నేను సిగ్గుపడట్లేదు. అయితే ఒక సేవకునిగా ఉండటకు నేను సిగ్గుపడట్లేదు. నేను సువార్తను ప్రకటించుటకు నేను సిగ్గుపడటలేదు.
సిగ్గుపడకుండా దేవుడి వైపు తిప్పే మనిషి అయినా మనం వెంబడించచ్చా? ఆయన అడుగుల్లో అడుగు వేసి నడచ్చా? అందరూ చెప్పండి. ఆ అడుగులు వేసేది నడత అనేది ఈయన్ని కాదు, ఆయన్ని. కనుక ఆయన వెనకాల మనం వెళ్ళొచ్చు. దేవుడు నామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. తర్వాత ఇక్కడ ఏమంటాడు తెలుసా? ఇంకా తర్వాత ఇంకా చెప్తున్నాడు. ఇంకా ఎందుకంటే నేను నా మతిని కోల్పోయానని వారిలో చాలా మంది అనుకొనుచున్నారని నాకు తెలుసు. అచ్చా, కొన్ని సంవత్సరాల క్రితం చనిపోయిన నా మంచి తల్లి కూడా అలాగే భావించింది. అప్పుడు అనుకోయింది, తర్వాత అర్థమైంది. నేను పరిశుద్ధాత్మను మొట్టమొదటిగా పొందుకున్నప్పుడు దీనిని గురించి తెలుసుకోవడానికి దేశంలో ఏ ఒక్కరూ లేరు. అప్పుడు ఫీల్ అయిపోయారు. పరిశుద్ధాత్మ నడిపింపుని పట్టుకోలేకపోయారు. పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిలోకి వచ్చిన తర్వాత ఎలా ప్రవర్తిస్తుందో చూడలేకపోయారు. ఏ ఒక్కరు కూడా లేరు. కానీ దేవుడు కృపచేత ఈరోజు వాక్యంతో వాక్యం మనం చూడగలుగుతున్నామండి. దేవుని యొక్క కృప. అందుకే ప్రవక్త గురించి మాట్లాడడానికి సిగ్గుపడకండి. మేము వెంబడిస్తున్నది దైవజనుడిని. ఆ దైవజనుడు క్రీస్తుని వెంబడించాడు. ఎంతమందికి అర్థమవుతుంది? కొంతమంది ప్రవక్త పేరు ఎత్తకుండా స్వార్థ చేయాలండి. ప్రవక్త పేరు ఎత్తితే పారిపోతారండి. అలాగైతే యేసుప్రభు కూడా ప్రవక్త పేరు ఎత్తాడు. ప్రవక్తుల మాటలు నమ్మని మతమతులారా, ముందుగా మీకు ఇలాగ రాయలేదా? దావీదు ఇలాగ రాయలేదా? యెషయా ఇలాగ రాయలేదా? ఎందుకని ఎత్తావు పేరు? అంటే ఒక క్రమములో మలుపు తిప్పడం రాక, ఒక పద్ధతిలో దేవుని వాక్యం వైపు తిప్పడం రాక, ఏదో ఊహించి సొంత జ్ఞానంతో సేవ చేసేది చూస్తే సంవత్సరాల తరబడిన ఒకడు రాడు. ఎన్ని సంవత్సరాలు చేయి, ఒక్కడు జన్మించలేడు. దేవుడి యొక్క పద్ధతిని, దేవుడి యొక్క రూట్ని మనం చూపించాలి. ఈరోజు విలియం మేరీ బ్రనన్ గారు మా ప్రవక్తని ఎందుకు ధైర్యంగా చెప్పుకోగలుగుతున్నాం? ఆయన క్రీస్తుని వెంబడించారు, మేము ఆయన్ని వెంబడిస్తున్నాం. అందుకే మేము సిగ్గుపడం. మా ప్రవక్త విలియం మేరీ బ్రనన్ గారు అని చెప్పడానికి మేము సిగ్గుపడం. ఎందుకో తెలుసా? మాకు మార్గము చూపించాడు ఆయన. మాకు క్రీస్తుతో ముడేశాడు ఆయన. క్రీస్తుతో కలిపాడు ఆయన. మా ఆత్మను మార్చాడు ఆయన. ఆయన బోధలో ఆత్మ ఉంది. దేవుడు నామానికి మహిమ కలుగుగాక. మరియు నేను కేవలం 20 సంవత్సరాల ఒక చిన్న యవ్వన బాప్టిస్ట్ బోధకుడిగా ఉన్నప్పుడు నేను పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు మా అమ్మగారే ఇలా అన్నారు. ఏమన్నారట? ఓ అబ్బాయి మా అబ్బాయి యొక్క మతి స్థిమితం కోల్పోయాడు. చూసారా? అయితే మా అమ్మగారు నేను తప్పని తలంచినప్పటికీ నేను ఆ యొక్క గొప్ప విలువైన ముత్యాన్ని పొందుకున్నాను. ఇప్పుడు అలాంటి వ్యక్తి వెనకాల వెళ్ళొచ్చా? గమనించచ్చా? సంఘ క్రమము అనే వర్తమానంలో ప్రవక్త ఏమంటాడో మీకు చూపిస్తాను కొద్దిగా. సంఘ క్రమం అనే వర్తమానంలో సంఘ క్రమం అనేది 4వ పేర 63, 12, 26 4 పేర 4వ పేర. అధికారము గాని అటువంటి దేన్నైనా గాని నేను హస్తగతము చేసుకోవాలని ఎప్పుడూ కోరడం లేదు. ఏం మాట! నిజమైన దైవుని యొక్క సేవకుడు. తర్వాత ఇంకేమంటాడు? కానీ చూడండి ఒక దాని మీద ఇద్దరు నాయకులుగా ఉంటే అది నడవడం కష్టం. దేవుడు తన సంఘమునకు ఇద్దరు నాయకులు ఎన్నడూ ఉంచడు. తన సంఘానికి ఇద్దరు నాయకులు ఎప్పుడు ఉంచడం ఎన్నడూ ఆయన అలా చేయలేదు. ఒకే శిరస్సు. ప్రతి తరములోనూ ఆయన ఆ విధముగానే వ్యవహరించాడు. లేఖనములలో దాన్ని మనము చదివి ఉన్నాము. ఒకే ఒక వ్యక్తితో ఆయన ఎల్లప్పుడూ పని చేస్తూ ఉంటాడు. ఎందుకనగా ఇద్దరు మనుషులు ఉన్నచో 2 అభిప్రాయాలు ఉంటాయి. అవును. ఒక తుది సంపూర్ణత యొద్దకు అది రావాల్సి ఉన్నది.
అయితే నా సంపూర్ణత నా సంపూర్ణత దేవుని వాక్యమే. ఇంకొక దానికి ప్రేమించేవాడు కాదు ఈ దైవజనుడు. ఈయనకి మనం వెంబడించొచ్చా? ఈయనకి మనం వెళ్ళొచ్చా? ముందుకి ఇంత వెళ్ళొచ్చా? తర్వాత ఇంకా రాబడింది. ఇంకా చదువుతాం బైబిలే ఈ సంఘం యొక్క కాపరిగా నా సంపూర్ణత దేవుని నోటి నుంచి వచ్చిన వాక్యమై ఉన్నది. ఈ సంపూర్ణత ఏంటి తెలుసా? సమస్త నుండి వచ్చిన మాటలు. మేము ఎందుకు వెళ్తామని వెనకాల? మేము ప్రవక్త వాక్యమే అన్ని సంపూర్ణతగా భావించాం. నెక్స్ట్ తర్వాత సహోదరులైన మిమ్మును నేను ఎరుగుదును, మీ సహోదరులైన నేను ఎరుగుదును, మీరు నన్ను గమనించిన దాన్ని బట్టి. నోట్ దిస్ పాయింట్. మీ సంపూర్ణత ఏమిటో డాష్ నాకు తెలుసు. తర్వాత ఇంకా తర్వాత లేఖనాల్లో పౌలు గారు చెప్పినట్లు దేవునిని నేను వెంబడించినంత కాలము నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్న ప్రకారంగా మీరు కూడా నన్ను పోలి నడుచుకొనుడి. హల్లెలూయా. అనుకరణ ఎవరికి చేయొద్దంటే ప్రవక్త గారు చెప్పారు కాబట్టి నేను చేయను. నేను వర్తమానం ఫాలో అవుతున్నాను అంటే పని చేయదు. అక్కడ చెప్పే ఉద్దేశం, క్రమము, పద్ధతి పట్టుకోవాలి. అమ్మా అర్థమైందమ్మా? కిడాకాయలో మెత్త తెలిసినట్టు కూర్చున్నాను. అర్థమైంది మీ అందరికీ? అంటే అర్థం ఏంటంటే ఎందుకు వచ్చానో నాకే తెలియదు అన్నట్టు ముఖం ఎలా పెట్టారనమాట. ఆయన ఏదైనా ఆయన గొడవ లేదు, దెబ్బ తినేస్తారు. ఎరిగి ఫాలో అవ్వాలి. ప్రవక్త మాట్లాడుతున్నాను, నువ్వు ఎరిగారు మీరు, నేను దేన్ని ఫాలో అవుతాను మీరు చూశారు మీరు. సహోదరులారా నేను ఈ వాక్యము నుండి తొలగిపోవచ్చున్నట్టు మీరు గాని ఏ సమయంలో గాని గమనించినా గాని వ్యక్తిగతంగా నా యొద్దకు వచ్చి నా తప్పును ఎత్తి చూపించవలనని మీకు కోరుచున్నాను. ఎలాంటి దైవజనుడికి మనం ఫాలో అవ్వచ్చా? అందరు చెప్పంటారా? ఈ రోజు సంఘము ఫాలో అవ్వాల్సింది. ఎందుకు మేము బ్రహ్నాం గారు పేరెత్తుతున్నాం? వాక్యం అంటే భయం, దేవుడు అంటే భయం. మహిమ పొందుకోవాలని కోరిక లేదు, ఎవరి వైపు వెళ్ళిపోవాలని కోరిక లేదు. సంపూర్ణత దేవుడే. ఈ రోజు మనం ఈ వర్తమానానికి ఇది ఫాలో అవ్వమని మనకి చెప్తున్నాడు అనమాట. ఎందుకు అవతలలోకి వెళ్ళిపోయారు తెలుసా? అందుకే అవతలలోకి వెళ్ళారు. ఈ రోజు కూడా అవతలలోకి వెళ్ళే మార్గం ఏంటో తెలుసా? ఈ వాక్యమే, ఈ వర్తమానమే. ఈ వర్తమానంలో మనం జీవిస్తే, ఈ వర్తమానం ప్రకారం చెప్పినట్టుగా చేస్తే, అందుకే చెప్తున్నాడు వర్తమానం వెళ్ళొద్దన్న దగ్గరికి వెళ్ళకండి, వర్తమానం ఉండమన్న దగ్గరికి ఉండండి, వర్తమానం చేయమన్న దానికి చెయ్యండి. అంతే. మరి ఏంటి నువ్వు చేయక్కర్లే. ఏమన్నా తెలుసా? ఇది అన్నిటికంటే తేలికైన మార్గం, అన్నిటికంటే తేలిక. ఏమి కాదా? అది అలా చెప్తుంది కాబట్టి నేను అలా చేస్తాను అంతే. నువ్వు వెళ్ళిపో అంతే, అలా జీవించుకుంటూ వెళ్ళిపో. అవతలోటికి వెళ్ళిపోతావు. నీకు తెలియకుండానే నువ్వు అవతలోటికి వెళ్ళిపోతావు. ఎంతమందికి అర్థమైంది? నడకొచ్చిన తర్వాత ఎలా మనం నడుస్తున్నామని కూడా మర్చిపోయి నడుస్తాము, అలాగ నడిచి వచ్చాడు ఈ వర్తమానం. అందుకే నా కాడు తేలిక, మీ కాడే భారమైంది. యేసయ్య అన్నాడు అన్నమాట. దేవుడు నామానికి మహిమ కలుగును. ఎంతమందికి అర్థమవుతుంది భాష? బ్రహ్నాం గారు ఎవరికి అనుకరణ చేయొద్దన్న మాట భావం ఏంటైతే అది అన్నిటి దగ్గర సెట్ అవ్వదు. అన్నిటి దగ్గర సెట్ చేయలేవు ఆ మాట. అది కొన్నిటి దగ్గర. వాక్యం అంటే భయం కలిగిన వ్యక్తి దగ్గర కాదు. పౌలు గారు లో ఇది చూశారు. నేను బోధించింది మీరు తూచ తప్పకుండా పట్టించుకుంటారు నాకు తెలుసు. నా బోధలో అది మీరు చూశారు కాబట్టి మీరు ఫాలో అవ్వండి, మీరు అది చెయ్యండి అని మొదటి సంఘకాలపు దూత అన్నాడు. అవునా? ఇప్పుడు చూసాం మళ్ళీ అలాంటి వ్యక్తిని. ఎప్పుడది పౌలు గారి టైంలో అలాగే జీవించిన వ్యక్తి వాళ్ళు చూశారు. ఇప్పుడు మన టైంలో సేమ్ అలాగే మాట్లాడే వ్యక్తి, అలాగే భయపడే వ్యక్తి మన ముందు పెట్టాడు దేవుడు. ఇప్పుడు ఈయన వెనకాల వెళ్తామా లేదనేది దేవుడు చూస్తున్నాడు. ఇప్పుడు ఈయన బోధించిన దానికి మనం పట్టించుకుంటాం, పట్టింపులో తీసుకోవాలి. ఒప్పుకున్న తర్వాత దీనికి పట్టింపు తీసుకోవాలి. ఒప్పుకున్నావుయా, పట్టింపు లేకుండా ఉంటే నువ్వు ఒప్పుకున్నది కరెక్ట్ కాదు. నువ్వు పట్టింపు కలిగి ఉండాలి. వర్తమానం చెప్పలేదు కాబట్టి మేము చేయం,
ఏదన్నా ఏంటన్నయ్యా? చెప్పాలా వర్తమానము చెప్పలేదు కాబట్టి నేను చెప్పాను. వర్తమానం చెప్పింది కాబట్టి నేను చేస్తాను. పెద్ద పిల్ల కార్యాలు మేము ఎందుకు చేయము? చచ్చిపోయిన కార్యాలు ఎందుకు చేయము? చెప్పలేదు కాబట్టి చేయము. మా వర్తమానం కూడా అలా చెప్పలేదు, మేము చేయము. ఊరోళ్ళందరూ ఏం చేస్తారు? అప్పుడు తిడతారు. ఊరోళ్ళందరూ ఏం చేస్తారు? తిడతారు. ఏంట్రా మీరు ఎంత మూర్ఖులో, ఎంత దరిద్రులు అని అంటారు. క్రీస్తు వాక్యం నిమిత్తమే నింద భరించాలా? మా ప్రవక్త గారే మాటలు తిన్నారు. మా చెప్పండి, మీరే చెప్పండి. బైబుల్ ఏమైనా ఉందా? అది కూడా దాని ఇష్టం తీసుకుని వచ్చాడు. ఈ ఏంటది కార్యాలు చాలా మంది మన వర్తమానం కూడా ఇండైరెక్ట్గా సీక్రెట్గా ఊరోళ్ళకి భయపడు, ఈదోళ్ళకి భయపడిపోయాం. 3వ రోజు 4వ రోజు ప్రార్థన పిలిచి ప్రార్థన పేరు పెట్టి జ్ఞాపకార్థ కూటమండి అని పెట్టి అందరికి భోజనాలు పెట్టేసి ఈ డైలాగులు చేయకూడదు మనం. నో, జరగని పని అది. నో, ఎవరికి మనం భయపడక్కర్లేదు. దేవుడు వాక్యం అలా చెప్తుంది కాబట్టి. ఈ దినకార్యాలు అనేది ఎక్కడి నుండి వచ్చిందంటే నిమ్రోదు నుండి. చెప్పలేదా? ఎవరు చెప్పారు? క్రీస్తుని అప్పగించిన వ్యక్తి విలియం మేరీ బ్రనహం గారు చెప్పలే? ఈ దినకార్యాలు పూర్వీకులు చనిపోయిన వాళ్ళకి పూలదండలు వేసి పూజలు చేయడము ఎక్కడి నుండి వచ్చాయి? బబులోను నుండి. బబులోను ఆ రోజు నిమ్రోదు తన తండ్రి కీషు చనిపోతే ప్రపంచం మొత్తానికి కూడా మొక్కమని తీసుకొని పంపించాడు. బొమ్మలో డాడీ బొమ్మ మొక్కండి అని. ఇప్పుడు మన దేశంలో వేరేగా మొక్కుతారు దానికి. ఇవన్నీ ఇప్పుడు చెప్పేస్తాడు దేవుడు మనకు ప్రేమించి. మనం ఎందుకు అమ్మడిస్తాం దాన్ని? పౌలు గారు ఎలాగైతే నిలబడ్డాడు వాక్యం కోసం, మా ప్రవక్త అలా నిలబడ్డాడు. అందుకే ఈ పేరు చెప్పడం నాకు సిగ్గనిపించింది. నేను భయపడిన ఎవరి దగ్గర. ఎందుకంటే వస్తే రా చూడు, మేము వెంబడించింది ఎవరికో గమనించు, ఆయన బోధించింది ఏంటో. నువ్వు అవతలోడు అయితే ఈతలకు రావు. ఇంకో మాట చెప్తాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో పౌలు గారు ఆయన ఎంతగా దేవుడు గమనించాడో మీకు చూపిస్తాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:17 ఏమనుంది? సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకోనండి, మేము మీకు మాదిరి అయిన ప్రకారం నడుచుకోవడం గురిపెట్టి చూడండి. ఎస్, చదవండి. ఓకే అదే. సహోదరులారా 3:17 వచనం, మీరు నన్ను పోలి నడుచుకోనండి, మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారం నడుచుకొనుచున్న వారిని గురిపెట్టి చూడండి. తర్వాత అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. అవును, వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను. అలాగా వెంబడించిన వారి నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు యందు అతిశయపడుచున్నారు. వీళ్ళు కొంతమంది అది చూడలేక తప్పిపోయారు. అసలైన వాక్యం వెంబడించిన వాళ్ళకి వెనకాల వెళ్ళడం మానేసి. తర్వాత 2 తిమోతికి రాసిన పత్రిక, ఈయన ఎంత భయభక్తులు కలిగి ఉండడం మీకు చూపిస్తాను. మీకు దయచేసి మీరు అందరూ చూడండి. 4వ అధ్యాయం, 2 తిమోతి 4వ అధ్యాయము 14వ వచనం నుండి 15వ వచనం నుండి చదువుదాం. 15వ వచనం నుండి 14 నుండి చదవండి బ్రదర్. అలెగ్జాంద్రు అను కంసరివాడు నాకు చాలా కీడు చేశాడు. అతని క్రియలు చెప్పిన ప్రభువే అతనికి ప్రతిఫలం ఇచ్చును. దేవుడే ఇస్తాడు దానికి ప్రతిఫలం. పోతే అతని విషయమే నువ్వు జాగ్రత్తగా ఉండు తిమోతి. అతడు మా మాటలను బహుగా ఎదిరించాడు. వీళ్ళు మాటలు ఎదిరించాడట. వీళ్ళు మాటలు ఎదిరించిన వాళ్ళు బతుకుతారని చాయిస్ ఉందా పరలోకంలో? నెక్స్ట్ తర్వాత,
నేను మొదట సమాధానం చెప్పినప్పుడు ఎవ్వడును నా పక్షంగా నిలవలేదు. అందరూ నన్ను విడిచిపోయారు. అందరూ నాకు వదిలిసిపోయారు. ఇది వారికి నేరముగా ఎంచబడకుండును గాక. తర్వాత అయితే నా ద్వారా సంపూర్ణ సువార్త ప్రకటించబడు నిమిత్తం, అవునండి, అన్యజనులందరూ దానిని విను నిమిత్తం ప్రభువు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరిచెను గనుక నేను సింహము నోట నుండి తప్పింపబడి తిని. తర్వాత ఇంకా రాయబడింది, ప్రభు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి, దేవుడే నాకు ప్రతి దుష్కార్యము తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించును. యుగ యుగములో ఆయనకే మహిమ కలుగును గాక. నోటీస్ పాయింట్ ఇక తర్వాత, ప్రిస్కికును అకులకును ఒనేసిపోరు ఇంటి వారికి నా వందనాలు. ఎరస్తు కొరింథీలో నిలిచిపోయెను. త్రోఫిము రోగి అయినందున అతని మిలేతులో విడిచి వచ్చి తిని. ఎక్కడ తెలిసాడు? ఏమన్నా స్వస్థపరచలేదు, ఏమన్నా ప్రార్థన చేసి బాగు చేయలేదు. దేవుడికి ఎంత లోబడే వ్యక్తి అంటే ఈ నీడ తాగితే బాగైపోతారు. వాళ్ళ ఇంట్లో ఉండేవాడు ఈయన రోగి, వదిలిసి వచ్చాడు, వెళ్ళిపోతున్నాడు. దేవుడు చెప్పలేదు. అంటే దేవుడు అంటే భయభక్తులు కలిగిన వ్యక్తి పౌలు. ఎంతమందికి అర్థమైందనా భయభక్తులు? ఇంకో దగ్గర ప్రవక్త ఏమన్నాడు తెలుసా? పౌలు గారి దగ్గర డబ్బు ఉండేది. ఏ డబ్బు తెలుసా? సంఘము కానుకలు ఇచ్చేసి ఆ దీవిలో ఉన్న సంఘస్థులకి పేదలు ఉన్నారు, వాళ్ళకి చాలా బాధలో ఉన్నారు, వాళ్ళకి ఇవ్వండి అని సంఘము కొంత డబ్బు ఎత్తేసి ఇచ్చిస్తే ఈయన పట్టుకొని వెళ్ళి ఇచ్చేవాడు. ఆయన దగ్గర బోల్ డబ్బు సమకూడి వచ్చి ఉండేది. కానీ ఈయన ఎప్పుడు కూడా తన స్వార్థం కోసం బట్టలు కొనలేదు. ఆ ఒక్క అంగితోనే ఉండిపోయేవాడు. ఎందుకో తెలుసా? దేవుడు అంటే భయం. దేవుడు చెప్పకుండా ఏది నేను చేయనని మనస్తత్వం. వింటున్నారా? అలాంటి వ్యక్తికి వెంబడించచ్చా? ఈరోజు మనం వెంబడిస్తున్న వర్తమానం రైటా కాదా? ఇది దేవుడు పంపించిందా కాదా? అందుకే ఇది చెప్పినట్టుగా ఫాలో అవ్వండి అని ప్రవక్త గారు చెప్తున్నారు. హల్లెలూయా, దేవుడు నామానికి మహిమ కలుగును గాక. అసలు అక్కడ రోగగ్రస్తులకు వదిలేసి వెళ్ళిపోతున్నాడు, కానీ దేవుడు చెప్పకపోతే చేయడు. దేవుడు చెప్పకపోతే చేయడన్నా అంత మన ప్రణాళిక. ఈ వర్తమానంలో ఆ విషయాలే చెప్పాడు. నాకు ఎన్నో విషయాలు వచ్చాయి, కానీ నేను ఎక్కడ చెప్పలేదు. తొందరపడి నేనేం మాట్లాడను, ఎందుకంటే నేను మాట్లాడితే అది దేవుడు యొక్క యెహోవా ఎలాగ సెలవిచ్చిందై ఉండాలి, అలాగైతేనే నేను మాట్లాడతాను అని చెప్పుతూ వచ్చాడు. చెప్తూ వచ్చి అప్పుడు 6 యొక్క కళలు ఒక దర్శనం దీంట్లో వివరించారు. ఇప్పుడు భూపేందర్ సింగ్ గారు వస్తున్నారు ఆంధ్ర. ఈ వర్తమానం మీదే ఇంకా లోతుగా తీసుకొని వెళ్ళబోతున్నారు. దయచేసి లైవ్ వస్తుంది, మీరందరూ వినండి, దేవుని వాక్యానికి ఫాలో అవ్వండి. దీని గురించి ఆ కళల యొక్క భావము, ఆ కళల నెరవేర్పు, ఆ కళల యొక్క ఉద్దేశము, అసలు ఏ ఉద్దేశంతో అవి వచ్చాయి. వేరు వ్యక్తులు, ఒకడేమో విశాఖపట్నంలో ఉంటే ఒకడేమో విజయవాడలో ఉన్నాడు, ఆయనకి కళ వచ్చింది, ఈయనకి కళ వచ్చింది. అలాగే ఇంకొకరు ఎక్కడో ఉన్నారు బొంబాయిలో, అక్కడ కళ వచ్చింది. ఆయనకి ఇంకొకరికి ఇంకెక్కడో కలకట్టాలో ఉన్నాడు, అక్కడ ఆయనకు ఒక కళ వచ్చింది. అలాగా 6 కళలు ఒకే కళ. 6 వచ్చిన కళ ఒకే కళ, ఒకే రకం, ఒకే ఉద్దేశం. ఆ కళలన్నీ కూడా బ్రహ్మాండం గారు ఇందులో తెలియజేశారు. అర్థమైంది మీ అందరికీ? తర్వాత 7వది దర్శనం. 7వది మాత్రం కళ కాదు, దర్శనం. ఆ 7వది చెప్పండి, మీరే చెప్పండి. దర్శనం. ఆ 7వ దర్శనం యొక్క భావము కూడా ప్రవక్తగా చెప్పాడు. అది ఎప్పుడు నెరవేరింది, ఏ టైం నుండి ఏ టైం నెరవేరింది, టైం టు టైం, డేట్ టు డేట్ మనకి మరలా రాబోతుంది. అర్థమవుతుంది మీ అందరికీ? అందుకే ఈ వర్తమానాలు చదవడం ఆపకండి. మీకు ఎన్ని పనులు ఉన్నాయి, మీరు ఎన్ని పనులు చేయండి, వర్తమానాలు వినడం మానికండి, వర్తమానం చదవడం మానకండి. ఈ వర్తమానాలే మనకి అవతలకి తీసుకొని వెళ్ళబోతున్నాయి. కాలం అనే
తెర అవతలకి తీసుకుని వెళ్ళిపోతున్నాయి. నువ్వు ఎన్ని పనులలో నువ్వు ₹1,00,00,000 సంపాదించవు రోజుకి, అయినా దీనికి మాత్రం వదలకు. దీనికి మాత్రం వదలకండి. దీన్ని పట్టుకొని తింటూ ఉండండి, తింటూనే ఉండండి, తింటూనే ఉండండి, తింటూనే ఉండండి. నీ స్వభావం మంచిది కాకపోయినా మంచిదిగా చేసేది ఇది. నీ గుణ లక్షణం మంచిది కాకపోయినా మంచిదిగా మార్చేస్తుంది. ఎందుకు అంటే అందులో పరిశుద్ధాత్మ ఉన్నాడు. నువ్వు వింటూ ఉండు, చదువుతూ ఉండు. నీ జీవితము ఏం మారట్లేదు ప్రభా, నాకు సాయం చేయ ప్రభా అని నువ్వు మరపెట్టి నువ్వు చదువుతూ ఉండు. ఒకరోజు వచ్చేసరికి నీ లోపల నువ్వే చేంజింగ్ చూస్తావు. దీన్ని మాత్రం ఆపొద్దు. మనం వెంబడిస్తున్నది మనిషిని కాదు, ఆ మనిషికి నడిపించిన దేవుణ్ణి. అందుకే నా రిక్వెస్ట్ ఇది, వర్తమానాలు వంకరగా అర్థం చేసుకోకండి. వర్తమానం ఉన్నది ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. కనుక ప్రతి ఒక్కరు కూడా చదవమని వినమని నా రిక్వెస్ట్. లేకపోతే మీ జీవితాలు మీరే చల్లార్చుకుంటారు. మీకు ఆటోమేటిక్గా మీ లోపల చల్లదనం లోకం వచ్చి మిమ్మల్ని ఆవరించి తీసుకుని వెళ్ళిపోతుంది. అలాగ జరగకుండా ఉండాలంటే నువ్వు అవతలకి రావాలన్నా, నీ ఆత్మ ప్రశాంతతో ఉండాలన్నా దీంతో నువ్వు గడపాలి. ఈరోజు నువ్వు నా తీర్మానం చేసుకోండి, ప్రభా మేము నడుస్తున్నది మనుషుని కాదు, నిన్నే వెంబడిస్తాం అని లేచి నిలబడి మనం ప్రార్థన చేద్దాం. దేవుడి చిత్తమైతే మనకు వచ్చే వారం మనం కొన్ని మాటలు మాట్లాడుకోవచ్చు. ఓ ప్రభా నీకే స్తోత్రము నాయన. తండ్రి నీ 7వ దూత వర్తమానము అది ఆయన పలికింది కాదు ప్రభా. ఆయన ఎప్పుడు సొంతంగా పలకలేదయ్యా. ఏనాడు కూడా మనుషుల యొక్క మహిమ కోసం చూడలేదయ్యా. ఆయన వైపు త్రిప్పుకోవడానికి చూడలేదు ప్రభు. అయ్యా పౌలు గారి వలె మిమ్మల్ని చూసి మీకు ఖైదే అయి బ్రతికాడయ్యా. దాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు ప్రభు. మాకు జీవించడానికి మార్గం పంపించావయ్యా, వెలుగుకు బాట మాకు చూపించావయ్యా. ఈ దినము దాని వర్తమానాన్ని మేము గ్రహించామయ్యా. ఇది కాలానికి పంపబడిన వెలుగు. వెలుగు వైపు త్రిప్పడానికి ఒక అతన్ని పంపించావయ్యా. దేవానికి స్తోత్రము నాయన. మహిమోన్నతుడా నీకే మహిమ, నీకే ఘనత అయ్యా. దీన్ని వెంబడించకపోతే మాకు నాశనమే ప్రభు. దీన్ని వెంబడించకపోతే మేము నాశనం అయిపోతామయ్యా. ప్రభా మాకు మీరు సహాయం చేయండి, కృప చూపించండి దేవా. ఉన్నది ఉన్నట్టుగా వర్తమానం చెప్పింది చేసేటట్టుగా మాకు శక్తి బలము దయచేయండి ఆయన. వర్తమానం చెప్పినట్టుగా చేయడానికి మాకు శక్తి బలము దయచేయండి. ఓ ప్రభా నీకే స్తోత్రము నాయన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కృపలో ఐశ్వర్య ఓ ప్రభా నీకే స్తోత్రము. హల్లెలూయా ప్రభా ఎంత గొప్ప మంచి వర్తమానం, ఎంత గొప్ప దైవజనుడికి మా ముందు పెట్టావయ్యా. ఆయనలాగా నడిచేవారు ఎవరు లేరయ్యా. మాలో బోర్డు పొరపాట్లు అయిపోయాయి, కానీ ఆయన ఎప్పుడు కూడా భయపడుతూ నడిచాడు. ఇప్పుడు మా జీవితాలు దిద్దుకోవడానికి ఇదే మార్గం అని తెలుసుకున్నాం. మా బ్రతుకును మార్చినది, మా నడతను దిద్దినది. నా బ్రతుకును మార్చినది, నా నడతను దిద్దినది. నా సారము చూపినది, నా సారము చూపినది. ఏడవ దూత వర్తమానము
పక్షిరాజు వర్తమానము. ఏడవ దూత వర్తమానము. ఎగురుచున్న పక్షిరాజు వర్తమానము. హల్లెలూయా. స్థానిక పాస్టర్ గారు వచ్చి ప్రార్థనలు నడిపిస్తారు. రాజా ఆమె ಬೇರಿನಂಡೆ ರವಿ ಅಲ್ಲ ನಮ್ಮೈ ಬಟ್ಟೆ ఆమె బాంతానం సరింగ్ ఆమె బేరేవా ఆమె డౌన్లోడ్ అతేం చెప్తున్నాసన ఆమె డౌన్లోడ్ జ్ఞాపకలేవా గ్రాసం డౌన్లోడ్ సరే సీలుగరో పని నాకేవా రాజా రాజా జాడి తింగాంలోవా వ పౌలు నియంగప్ దాని జ్ఞానాగో లింగ సండోగిబా నీలే అండడి బిండే ఎతకం పెంగా రాజా జాడి తింగాంలోవా బనాయి బేర్నం आड़ी नाड़ी लो मंत्री नाल नाप जाना ते नासन आमन डोंगले न्यक तिले परोकी बोत्रा अन्नडी लिंगनो ओ तुम की मर नान्या अन्नडी लिंग अन्यान बिन सल डोंगले न्यक तिले राजा इंतिगा बिरना आमन अत्तेम यिमली लंडे कना बिन कना तोगल नायम लिंग अब्बेन नबडे बिन कना तुम की मर ना बिन का आमन डोंगले ना जाबिन सेले परोकी बोत्रा मल्लेन रेल कना सीन राजा न्यानाले किडु के ताइके ओ बिरनाले किडु की ताइके वंकनास नबसुयम गामले आपका तोगलिंगम बेरे वंकर अपडे ओड जनरो मिरलार रिंबी यांगते सरीगो सुगल्ला कडिम लिंगन अत्रांडी लिंग अन्यान बिनम सर कनासन अमन रोहित किदुम लेना अमन जनाडी किदुम लेना अमन ओन्नम जीर क्रीडालु बि आंदा बेर तीमे तिले कनासेंता राजा बांतन मालिक डाडी ले कनासेंता राजा वां बोतेते गनते वीर नोडतनाल लो बीरन वां लोइले ओ जोल्डाल उब्लिंग तजी अंजडो किदुम सरिंते गनडोंग नबम मल्लेले राजा मंगम सरिंग आयरते नामनरा किदुम सरिंग आयरते नाबीरना आइन अर्नुकुली नपिंग बाते गन पिंग बानो गाडते वंकना बीरना वंगले मंगलिंग लेना अगिच्चाई वंग नमी अगिच्चाई वंग कनासना बसुयम लेले वंग कनाबिन बात डोंगले डंगडंग लेले वंग हम नपलार ना लेले ब्रोकी बोतरा बिन्नन बात बम मल्लेले कनासना राजा kan sanaranu ko siling nafsar peta yang atau penaim bir nafsering kaudi ko dirlar lebe yang apti air chin rianga sering ode lanika sering air bir nale alla adir dirti ne kanam se sayam lewa raja ka sanaranu krado ngam kambir na tile wan khayati dage abir nale irde lebe wan yang tumma ki marna sering air china abir na derande le mandring nale le anta na binam se sayam lewa illai wan ka dogal nama आमन न्याक तिले आमन आराई तिले आमन डंडक तिले कना सेंतो राजा ओडर ना कोटुवन వైరస్ रे कम नबम तिले कना सेंतो राजा राजन मेसल वसबाड माडे बिनम सेले आमन डोले कंबीर ना बात अप्रो तिले ना राजा ओडर ना जाडी तिले नोंगोडे इरते विंडो ओन्नम जाती तनार बात अमरते कना सेंतो राजा मंत्री नालने तिते आडोट कोले इते तीर्तुल कोले karena dia wang tamale na basuyem gamle yang atu banai bir nafsering irit nage wang banai birling na manyati na kana sa sayam le wang buatan malin kedadi ya dangra basayam wang an nanup linglingan itin tona le baroke ranap tim nam bat dadi ya dangra wang asuk birinda sayam aj wang karanu ko sayam butu butu irra sangai sar tuesre akutu plenap selama berre wang bol jai irkandum labe akutu pikle tibir le kana sem gano ko paniminga sanise namasat nyangamle आप लोग मर जीसस क्रिस्त नाम ले कर बेरना हुआ आमेन పరలోకమందున్న మా తండ్రి పరిశుద్ధపరచబడును గాక రాజ్యం వచ్చును గాక నీ చిత్తం పరలోకములో నెరవేరినట్లు భూమి యందు నెరవేరును. క్షమించని క్రమములు మీరు క్షమించండి మాకు శోధనలకు తెప్పించండి ఎలాగైనా రాజ్యం అధికారం శక్తి మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప ఆయన సన్నిధి నిత్యం మనకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మీ అందరికీ దీవించును గాక.